Hello, my dear students. Welcome to Vedantu Telugu. This is your Jayashree ma'am, your master teacher for chemistry. So, నేను మళ్ళీ వచ్చేసా ఇంకొక చాప్టర్ తో which is surface chemistry. So, ఎంతవరకు వచ్చింది మీ ప్రిపరేషన్ చెప్పండి. How are you doing your preparation? All are good. Yes. Good afternoon. So, అలవాట్లో పొరపాటు 11 o'clock మన సెషన్ అనుకొని నేను గుడ్ మార్నింగ్ చెప్పాను. So, it's good afternoon. మ్యామ్ చాలా తొందరగా హలో చెప్తున్నారు కదా. ఎస్ ఇట్ వాజ్ అన్ ఇష్యూ, సో ఐ హావ్ స్టార్టెడ్ ద సెషన్ అట్ 12. కానీ నేను మీకు ఐ హావ్ ఇన్ఫార్మ్డ్ యూ ఆన్ ద టెలిగ్రామ్ ఇఫ్ యూ హ్యావ్ చెక్డ్ ఇట్. స్టార్ట్ చేయకముందే మేడం సర్ఫేస్ కెమిస్ట్రీ పెద్ద బోరింగ్ చాప్టర్ మేడం అని చెప్తున్నారు. నిజమే, నేను ఒప్పుకుంటాను, కానీ చదవక తప్పదు కదమ్మా. సో ఎస్, ఓకే, ఆల్ రైట్. సో ఈ రోజు వీఆర్ గోనా స్టార్ట్ అవర్ సెషన్ విచ్ ఇస్ సర్ఫేస్ కెమిస్ట్రీ. అయితే నేను సర్ఫేస్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయక ముందు నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్తాను అనమాట. సో నంబర్ 1, టుమారో యుల్ బి హ్యావింగ్ జిఓసి సెషన్. ఓకేనా? రేపు అస్సలా స్కిప్ చేయొద్దు. 11 o'clock కి జిఓసి విల్ బి స్టార్టింగ్. సో నేను జిఓసి సెషన్ తీసుకుంటా. సో బీ రెడీ ఫర్ టుమారో ఫర్ జిఓసి. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ నేను ఇంకా అబౌట్ టు సే ఆల్రెడీ నాకు ఇక్కడ మెసేజ్లు వచ్చాయి వెయిటేజ్ అని. సో ఈ సర్ఫేస్ కెమిస్ట్రీకి వెయిటేజ్ అమ్మా, టు బీ రియల్లీ ఫ్రాంక్ విత్ యూ, మనకి సర్ఫేస్ కెమిస్ట్రీ ఎక్కువ శాతం క్వశ్చన్లు ఏపీలో వస్తాయి. తెలంగాణలో ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అయితే వస్తుంది, కానీ అది ఏ షిఫ్ట్ అన్నది మనం చెప్పలేము. సో ఒక్కొక్కసారి there are some shifts where there are 0 questions from surface chemistry also in తెలంగాణ పేపర్. కానీ ఏపీ వాళ్ళకి మాత్రం పక్కాగా ఒక్కొక్క క్వశ్చన్ అయితే సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి పడుతోంది. కానీ తెలంగాణ వాళ్ళకి మాత్రం ఒక్కొక్కసారి సర్ఫేస్ కెమిస్ట్రీ వస్తుంది, ఒక్కొక్కసారి ఉండట్లేదు అనమాట. వి డోంట్ నో హౌ ఇట్ గోస్. సో ఈ చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, 2 క్వశ్చన్లు కూడా రావమ్మా. ఓన్లీ 1 question ఫ్రమ్ సర్ఫేస్ కెమిస్ట్రీ. ఏపీ వాళ్ళకి మాత్రం పక్కా వస్తుంది, తెలంగాణ వాళ్ళకి మాత్రం కొంతమందికి సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, వేరే వాళ్ళకి వేరే చాప్టర్ నుంచి ఇంకో క్వశ్చన్ అడగచ్చు, సర్ఫేస్ కెమిస్ట్రీ నుంచి 0 అవ్వచ్చు. ఓకేనా? సో అది లిటిల్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ ఐ స్టార్ట్ ఆన్. ఆల్ రైట్. సో హై వెయిటేజ్ చాప్టర్స్ ఆల్రెడీ ఐ డిడ్ ద వీడియో నాన్న. ఒకసారి నువ్వు ఛానల్కి ఓపెన్ చేసి వీడియో సెక్షన్లో చూస్తే యూ కెన్ హ్యావ్ హై వెయిటేజ్ చాప్టర్స్ ఇన్ కెమిస్ట్రీ. జిఓసి అంటే ఏంటి? జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మై డియర్. All right, so without any delay, let us start off a session with surface chemistry. అసలు సర్ఫేస్ కెమిస్ట్రీ ఏంట్రా నాయన? సర్ఫేస్ మీద కెమిస్ట్రీయా? వాట్ ఈస్ దట్? అంటే కెమిస్ట్రీ ఆఫ్ ది సర్ఫేసా? వాట్ డూ యూ మీన్ బై దట్? సో ఇక్కడ ఏంటి అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ఒక కేటగిరీలో కొన్ని చాప్టర్స్ చదువుకుంటాం. అలాగే మన సర్ఫేస్ మీద ఏం జరుగుతుందో కూడా ఒక చాప్టర్ కింద చదువుతాం, అదే మన సర్ఫేస్ కెమిస్ట్రీ. కొంచెం మీ రియల్ లైఫ్తో నేను లింకప్ చేసి, ఐ డూ ఆల్వేస్ లింకప్ విత్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్. ప్రతి సిచ్యువేషన్ నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చెప్తున్నాను కాబట్టి ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ కూడా చెప్తాను. సపోజ్ మీరు ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు అనుకుందాం. సో ఈ అపార్ట్మెంట్లో యూ విల్ బి హ్యావింగ్ అ ఫ్లాట్ లోపల మీరు ఉంటున్నారు, అవునా? సో వాట్ ఎవర్ ఇంటీరియర్స్ యు ఆర్ డూయింగ్ ఇన్సైడ్ యువర్ హోమ్ ఇస్ ఇన్సైడ్. మీ చుట్టాలు మీ ఇంటికి వచ్చి మీ ఇంటి లోపల చూసేంత వరకు నువ్వు కబోర్డ్కి ఏ కలర్ వేసావని ఎవరికి తెలియదు, అవునా? దట్ ఈస్ ఇన్సైడ్, వాట్ ఈస్ గోయింగ్ ఇన్సైడ్. కానీ రోడ్డు మీద వెళ్ళిన ప్రతి ఒక్కరికి అపార్ట్మెంట్ పైన ఏ పెయింట్ వేసారో చూస్తారు, సర్ఫేస్ మీద వేసింది, అవునా కాదా? సో సర్ఫేస్ మీద వేసింది ఈజ్ ఆల్వేస్ మోర్ ఎలిగెంట్. అక్కడ ఏం జరుగుతోంది అని. సో లోపల ఏమవుతుంది అన్నది వెళ్ళే వరకు ఎవరికి తెలియదు, కానీ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ ఇట్ ఈస్ విజిబుల్ టు ఎవ్రీబడి, అవునా? సో దాట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. నేను అక్కడ నాకు బయటతో పనేముంది, నేను ఇంట్లో ఇంటీరియర్స్ బాగా చేయించుకుంటాను, అపార్ట్మెంట్ మీద పెయింట్ వేస్తే ఏంటి వేయకపోతే ఏంటి అంటే కుదరదు కదా. అబ్బా ఇది పాత బిల్డింగ్ మనం కొనుక్కోద్ది ఇక్కడ అని చెప్పేస్తాం, అవునా కదా? సో దట్ అవుటర్ అపియరెన్స్ ఇస్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్. అంటే సర్ఫేస్ మీద ఏం జరుగుతుంది అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో అదే బేసిక్ థింగ్ తో వీ హ్యావ్ దిస్ చాప్టర్ సర్ఫేస్ కెమిస్ట్రీ, వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ద సర్ఫేస్. ఓకేనా? అయితే ఇక్కడ ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో మనకి ఏమవుతుందమ్మా? సర్ఫేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 words I'll tell you. Absorption and
absorption, absorption and adsorption. ab, ab, ఓకే, ఈ యాబ్స్ కాదు, అబ్జార్ప్షన్, ab. అబ్జార్ప్షన్ అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్సైడ్. సో బల్క్ ఫినామినా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాయిలింగ్ చేశారనుకోండి, త్రూ అవుట్ వాటర్ అంతా బాయిల్ అవుతుందా, దట్ బల్క్ మొత్తానికి రియాక్షన్ జరుగుతోంది అంటే అబ్జార్ప్షన్. అలా కాకుండా ఇవాపరేషన్ చూసారనుకోండి, ఓన్లీ సర్ఫేస్ మీద జరుగుతోంది, దట్ సర్ఫేస్ ఫినామినా ఇస్ కాల్డ్ యాజ్ ఇవాపరేషన్. దాన్నే అడ్సార్ప్షన్ అని పిలుస్తాం. ఈ సర్ఫేస్ కెమిస్ట్రీ అంతా మనం యూజ్ చేసే వర్డ్ ఏంటమ్మా అంటే అడ్సార్ప్షన్, అడ్సార్ప్షన్. ఓకేనా? సో ఎస్, అడ్సార్ప్షన్ మాకు తెలుసు మేడం అంటున్నారు. వెరీ నైస్, దాట్స్ సో స్వీట్, గుడ్ టు నో దాట్. సో ఈ అడ్సార్ప్షన్ లో ఏం జరుగుతోంది అంటే, మీరు ఎప్పుడన్నా ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, మీరు ఇఫ్ యూ హ్యావ్ సీన్ ఆర్ డోంట్ నో, ఐ డోంట్ నో, అప్పట్లో ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ వచ్చేది. ఆ యాడ్లో చార్కోల్, ఇప్పుడు వస్తున్న గార్నియర్ వేరే వేరే ఫేస్ వాషెస్ ఏవైతే ఉంటాయో వాటిలో చార్కోల్ యాడ్ చేసాము, ఇది కనుక మీరు యూజ్ చేస్తే ఫేస్ వాష్, మీరు ఫుల్ పొల్యూటెడ్ ఏరియా నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఈ చార్కోల్ ఫేస్ వాష్తో ఎప్పుడైతే చేస్తారో మీకు పొల్యూటెంట్స్ అంతా మీ స్కిన్ మీద ఉండిపోతాయి. సో ఇఫ్ యూఆర్ యూజింగ్ దిస్ ఫేస్ వాష్, ఈ పొల్యూటెంట్స్ అన్ని చార్కోల్ తీసేసుకుంటుంది, మీ ఫేస్ క్లియర్ అయిపోతుంది అని వింటాం. అవునా కదా? ఇది విన్నారా లేదా? అక్కడ ఏం జరుగుతుంది? charcoal is having a quality of absorbing. సో సర్ఫేస్ మీద ఉన్నవన్నీ తీసేసుకోగలదు, అది ద ప్రాపర్టీ ఆఫ్ అబ్జార్ప్షన్ ఆఫ్ యువర్ చార్కోల్. మన కెమిస్ట్రీ, సర్ఫేస్ కెమిస్ట్రీ చదివేసి అది కనిపెట్టేశారు వాళ్ళకు, వచ్చాయి బోల్డ్ చార్కోల్ స్క్రబ్ అంట. ఎస్, సో వాళ్ళకి బోల్డ్ అంత సేల్స్ అయిపోయినాయి. మీరు ఈ చాప్టర్ ముందు చదివేసుకుంటే మీరు కూడా బ్రాండ్ క్రియేట్ చేసేవారు, అవునా? సో ఆ చార్కోల్కి ఏంటి అంటే, ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు టేక్ వాట్ ఎవర్ ఇస్ దేర్ ఆన్ ద సర్ఫేస్. సర్ఫేస్ మీద జరిగే వాటిని తీసుకోగలదు, అబ్జార్బ్ చేసుకోగలదు. ఓకేనా? సో ఈ ఏదైతే సర్ఫేస్ ఉందో, ద సర్ఫేస్, దీని మీద మన పార్టికల్స్ వచ్చి కూర్చున్నాయి, అవునా? సో ఈ సర్ఫేస్ ని ఏమని పిలుస్తాము అంటే అడ్సార్బెంట్. ఏంటది? అడ్సార్బెంట్. అండ్ ఏ అయితే మాలిక్యూల్స్ వచ్చి సర్ఫేస్ మీద కూర్చుంటున్నాయో వాటిని అడ్సార్బేట్ మాలిక్యూల్స్ అని పిలుస్తాం. ఇది కొంచెం 3D పిక్చర్లో లేదు, నేనేం ఆర్టిస్ట్ని కాదు, కొంచెం మీరే ఇమాజిన్ చేసుకోండి. సో ఆ సర్ఫేస్ ని అడ్సార్బెంట్ అంటాం, ఈ సర్ఫేస్ మీద కూర్చున్న మాలిక్యూల్స్ ని అడ్సార్బేట్ మాలిక్యూల్స్ అని పిలుస్తాం. సో నేను డ్రాయింగ్ లో అంత సూపర్ కాదు కాబట్టి నేను ఒక ఇమేజ్ అటాచ్ చేశాను ఇక్కడ. సో మీరు ఇక్కడ చూస్తే సర్ఫేస్ ఉంది కదమ్మా, ఈ సర్ఫేస్ నే మనము అడ్సార్బెంట్ అని పిలుస్తాం. ఓకే, ఇప్పుడు ఈ బోర్డు ఉంది, ఈ బోర్డు మీద బోర్డు అండ్ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, దే ఆర్ ఓన్లీ ఆన్ ది సర్ఫేస్, అంతేగాని లోపలికి వెళ్ళిపోవు కదా. ఇప్పుడు నా మొబైల్ ఫోన్ ఉంది, ఇఫ్ చూస్తే స్క్రీన్ మీద యూ కెన్ సీ సమ్ డస్ట్ పార్టికల్స్, దట్స్ ఓన్లీ ఆన్ ద టాప్. పైన నేను టెంపర్డ్ గ్లాస్ వేసాను, సో లోపలికి ఏం వెళ్ళావు, అవునా కదా? ఇది అంతే. సో ఇది అడ్సార్బెంట్. దీనిపైన మీరు చూడగలుగుతున్నారా, ఇవన్నీ సర్ఫేస్ మీద మాత్రమే ఉన్నాయి, లోపలికి వెళ్ళలేదు. సో ఈ మాలిక్యూల్స్ విచ్ ఆర్ ఆన్ ద సర్ఫేస్ వి కాల్ దెమ్ యాజ్ అడ్సార్బేట్ మాలిక్యూల్స్. ఓకే మ్యామ్, ఇప్పుడు టీఎస్ వాళ్ళు చూడాలా ఈ క్లాస్, లేదా వేరేది చదువుకోవచ్చా? జయంత్ చూడాలి నాన్న, ఎందుకంటే క్వశ్చన్ ఏ షిఫ్ట్ లో వస్తుందో చెప్పలేం కదా. ఒక క్వశ్చన్ అయితే వస్తుంది, అది కొన్ని షిఫ్ట్స్కి వస్తుంది, కొన్ని షిఫ్ట్స్కి రాదు, సో చెప్పలేం. సో దిస్ విల్ ఎనీవే బి అ స్మాల్ సెషన్. సో మీ లక్ బాగుండి ఇందులోంచి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ఈజీగా 1 మార్క్ వచ్చేస్తుంది. సో తక్కువ టైమే కాబట్టి యూ కెన్ స్పేర్ యువర్ టైం. ఓకే, సో ఇది అడ్సార్బెంట్, వీటి మీద ఉన్న మాలిక్యూల్స్ అడ్సార్బెంట్. ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో చాలా టాపిక్స్ ఉంటాయమ్మా, మైక్రోమాలిక్యులర్ కొలైడ్స్, అసోసియేటెడ్ కొలైడ్స్, చాలా ఉంటాయి. కానీ మన ఎప్సెట్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ కాన్సెప్ట్స్ మాత్రమే చదువుకున్నాం. మిగిలినంతా చదువుకున్న వాటి మీద క్వశ్చన్ రాలేనప్పుడు ఏం ఉపయోగం, మనకి టైం లేదు. సో ఏ టాపిక్స్ నుంచి అయితే క్వశ్చన్స్ వస్తున్నాయో ఆ టాపిక్స్ ని కాన్సన్ట్రేట్ చేద్దాం. సో నేను అదే చేస్తున్నా సిన్స్ ఐ స్టార్టెడ్ మై సిరీస్. సో వాట్ ఎవర్ నేను ప్రీవియస్ ఇయర్ 10 పేపర్స్ వరకు చూస్తున్నా, ఎలాంటి టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాట్ టాపిక్స్, ఆ టాపిక్స్ అన్ని నేను మీకు కవర్ చేస్తున్నా. ఇంకా చాప్టర్లో ఇంకా టాపిక్స్ ఉంటాయా అంటే ఉండొచ్చు, కానీ ఉన్నా సరే ఆ టాపిక్స్ మీద నుంచి క్వశ్చన్స్ రాలేనప్పుడు మీకు అది వేస్ట్. సో ఏవైతే టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయో అవన్నీ నేను మీకు క్లాస్లో చెప్తున్నా.
సో మీరు జస్ట్ నా సిరీస్ మీరు కెమిస్ట్రీ నన్ను ఫాలో అయితే హ్యాపీగా మీరు కాన్సెప్ట్ అయిపోతుంది, పీవైక్యూస్ కూడా అయిపోతాయి. ఆల్ రైట్, సో ఇక్కడ కనుక చూస్తే ఇట్స్ అబ్జార్బెంట్, ఇది అబ్జార్బేట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ బీకర్ లో మాలిక్యూల్స్ ఉన్నాయి కదమ్మా, ఇవి చూసారా ఈ సర్ఫేస్ మీద నుంచి లోపలికి కూడా వెళ్తున్నాయి, కానీ ఇవి మాత్రం ఏమవుతున్నాయి, ఓన్లీ సర్ఫేస్ మీద మాత్రమే ఉన్నాయి. సో ఇఫ్ దే ఆర్ గోయింగ్ త్రూ అవుట్ అబ్జార్ప్షన్ అని పిలుస్తాము. అలా కాకుండా ఓన్లీ సర్ఫేస్ మీద కూర్చుంటే వాటిని ప్రాసెస్ ఏమని పిలుస్తామమ్మా, అబ్జార్ప్షన్. సో మాలిక్యూల్స్ చూస్తున్నారు కదా, ఓన్లీ ఆన్ ద సర్ఫేస్. నెక్స్ట్ ఇందులో ఈ సర్ఫేస్ కెమిస్ట్రీలో కొంచెం టర్మినాలజీ ఉంది, ఓకేనా. ఈ టర్మినాలజీ ఏంటి అంటే, ఇప్పుడు మీకు ఆల్రెడీ కొన్ని వర్డ్స్ తెలుసాయి. ఏంటవి, అబ్జార్ప్షన్ అంటే తెలుసు, అడ్సార్ప్షన్ అంటే తెలుసు. ఒకవేళ ఒక ప్రాసెస్ లో అడ్సార్ప్షన్ జరుగుతోంది, అట్ ద సేమ్ టైం అడ్సార్ప్షన్ కూడా జరుగుతోంది. డబుల్ యాక్షన్, సినిమాల్లో డబుల్ యాక్షన్, ఒకటే హీరో రెండు క్యారెక్టర్లు చేసేస్తాడు కదా, సేమ్ ఇక్కడ కూడా. సో ఒకటే హీరో డబుల్ యాక్షన్ చేస్తే మనం దాన్ని ఏమని పిలుస్తామంటే సార్ప్షన్. ఏంటది, సార్ప్షన్. ఎక్కడ ఉంది, ఇదిగో సార్ప్షన్. సో డబుల్ యాక్షన్ చేస్తే ఏమని పిలుస్తాము, సార్ప్షన్. ఓకే, నెక్స్ట్ అక్లూషన్ అంటే ఇప్పుడు సర్ఫేస్ మీద మాలిక్యూల్స్ వచ్చి అబ్జార్బ్ అవుతున్నాయి. ఈ సర్ఫేస్ ఒకవేళ మెటల్ సర్ఫేస్ అయ్యిందనుకోండి, అప్పుడు ఆ ప్రాసెస్ ని క్లూషన్ అని పిలుస్తాం. OCCLUSION. సో ఏం ప్రాబ్లం లేదు, ఏమీ లేదు, డిఫరెన్స్ ఏమీ లేదు, అదే అబ్జార్ప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ డు ఐ సే, సపోజ్ అన్నిటికీ రస్టింగ్ అని ఒక పేరు ఉంది, అవునా కాదా. ఇప్పుడు కాపర్ కూడా రస్టింగ్ జరుగుతుంది, సిల్వర్ సారీ అన్నిటికీ కరోజన్ అని ఒక పేరు ఉంది. కాపర్ గెట్స్ కరోడెడ్, సిల్వర్ గెట్స్ కరోడెడ్, ఇవన్నిటికీ. కానీ ఐరన్ కి మాత్రం ఒక సెపరేట్ వర్డ్, అదే కరోజన్. ఐరన్ మెటల్ గురించి మాట్లాడితే రస్టింగ్ అని చెప్తున్నామా, అలాగే ఇక్కడ కూడా నార్మల్ వర్డ్ మనం ఏం యూజ్ చేస్తామంటే అబ్జార్ప్షన్. ఒకవేళ అక్కడ తీసుకున్న సర్ఫేస్ మనకి మెటల్ సర్ఫేస్ అయితే ఆ ప్రాసెస్ ఏమని పిలుస్తున్నాము, అక్లూషన్. ఓకే, సో చూడండి ఎగ్జాంపుల్ H2 గ్యాస్ ఆన్ పలాడియం సర్ఫేస్. సో దీన్ని అక్లూషన్ అని పిలుస్తాం. నెక్స్ట్ డిసార్ప్షన్. డిసార్ప్షన్ అంటే ఏంటి, ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద మాలిక్యూల్స్ వచ్చి కూర్చుంటున్నాయి. నా దగ్గర ఈ మాలిక్యూల్స్ ఉన్నాయి, ఈ మాలిక్యూల్స్ అనుకోండి, ఇది నా సర్ఫేస్. లెట్ మీ టేక్ మై హ్యాండ్ ఇస్ ఎ సర్ఫేస్. ఈ సర్ఫేస్ మీద ఇక చూడగలుగుతున్నారా ఈ మాలిక్యూల్స్, మనకు ఆటమ్స్ ఇవి. సో ఈ సర్ఫేస్ మీద ఈ మాలిక్యూల్స్ వచ్చి కూర్చున్నాయి, కరెక్ట్. ఇప్పుడు ఈ మాలిక్యూల్స్ వచ్చి ఈ సర్ఫేస్ మీద కూర్చుంటే దీన్ని అబ్జార్ప్షన్ అని పిలుస్తున్నాం. నేను కొంచెం తిక్కల్దాన్ని అనుకుందాం. సో నేను ఏం చేస్తానంటే ఈ సర్ఫేస్ మీద ఉన్నాయి కదా ఈ మాలిక్యూల్స్ ని తీసేస్తున్నా. ఐఎమ్ రిమూవింగ్ ద adsorbed molecules from this surface. The removal of these adsorbed molecules from the surface ఈ ప్రాసెస్ ని డిసార్ప్షన్ అని పిలుస్తాం. ఏంటది, డిసార్ప్షన్. ఓకే, టర్మినాలజీ వర్డ్స్ ఇంపార్టెంట్ అమ్మా. ఈ చాప్టర్ లో మీరు ప్రాసెస్ లో ఏం జరుగుతుంది, పెప్టైజేషన్ లో ఏం జరుగుతుంది ఏం అవసరం లేదు, వర్డ్ మీనింగ్ ఏంటి ఏం చేస్తుందో తెలిస్తే చాలు. సో ఏం చెప్పాము, సర్ఫేస్ మీద మాలిక్యూల్స్ కూర్చుంటే అబ్జార్ప్షన్, ఈ సర్ఫేస్ మీద ఉన్న మాలిక్యూల్స్ ని తీసేస్తే డిసార్ప్షన్. అబ్జార్ప్షన్, అలాగే ఈ మాలిక్యూల్ సపోజ్ లోపలికి కూడా వెళ్ళింది అనుకుందాం, అబ్జార్ప్షన్ అబ్జార్ప్షన్ డబుల్ యాక్షన్ చేస్తే దీన్ని సార్ప్షన్ అని పిలుస్తాం. ఈ సర్ఫేస్ ఒకవేళ మెటల్ సర్ఫేస్ అయితే అక్లూషన్ అని పిలుస్తాం. ఓకే, అయితే ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ ఉంది కదమ్మా, మాలిక్యూల్స్ వచ్చి మన సర్ఫేస్ మీద కూర్చోవడం, ఈ ప్రాసెస్ ఇస్ యాక్చువల్లీ అ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఇట్స్ అ ఎగ్జోథర్మిక్ ప్రాసెస్. ఎగ్జోథర్మిక్ ప్రాసెస్ అంటే ఏంటి, ఎనర్జీ లిబరేట్ చేస్తోంది, ద లిబరేషన్ ఆఫ్ ఎనర్జీ ఇవాల్వ్ చేస్తోంది హీట్. సో అబ్జార్ప్షన్ జరుగుతున్నప్పుడు ఎనర్జీ లిబరేట్ చేస్తాం కాబట్టి మనం దీన్ని ఏమని పిలుస్తాము, ఎగ్జోథర్మిక్ రియాక్షన్.
ఎగ్జోథర్మిక్ రియాక్షన్ లో ఎంథాల్పీ ఏమవుతుందమ్మా? నెగటివ్. అవునా? సో ఇట్స్ కాల్డ్ యాజ్ నెగటివ్. డెల్టా H will be negative. Delta S is also negative and delta G is also negative. అయ్యో స్పాంటేనియస్ ప్రాసెస్ అంటే డెల్టా S పాజిటివ్ అమ్మా. Delta H is negative, delta G is negative and delta S will be positive. Entropy. ఓకేనా? నెక్స్ట్ మనకి ఈ మాట్లాడుతున్నప్పుడు అబ్జార్ప్షన్, ఇది రెండు రకాల అబ్జార్ప్షన్ గురించి చెప్పొచ్చు. పాజిటివ్ అబ్జార్ప్షన్, నెగటివ్ అబ్జార్ప్షన్. ఏంటవి? పాజిటివ్ అబ్జార్ప్షన్, నెగటివ్ అబ్జార్ప్షన్. ఫిజిజార్ప్షన్, కెమిజార్ప్షన్ కూడా ఉన్నాయి. ఇది అయిన తర్వాత ఫిజిజార్ప్షన్, కెమిజార్ప్షన్ చెప్తాను. పాజిటివ్ అబ్జార్ప్షన్ అంటే చూడండి, అబ్జార్బేట్ ఎక్కువ ఉంది అబ్జార్బెంట్ కన్నా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అయ్యో నా ఆటమ్స్ అన్ని పరిగెడుతున్నాయి ఇక్కడ. వేర్ ఆర్ దిస్? సరే, సపోజ్ ఇది నా సర్ఫేస్ అనుకుందాం. ఈ సర్ఫేస్ మీద మొత్తం 5 ఫింగర్స్ ఉన్నాయి. ఓకే, సో లెట్ us టేక్ దట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ దిస్ ఇస్ జస్ట్ 5. ఓకే, ఈ 5 మీద 1 2 3 4 5 6 పెడుతున్నా. Adsorbate is more than adsorbent. This is called positive adsorption. అలా కాకుండా ఇవి 5 ఉన్నాయి, ఇవి just 3 మాత్రమే ఉన్నాయి, then adsorbate is less than adsorbent, then we call this as a negative adsorption. ఏమంటాము? Negative adsorption. అంటే concentration of the adsorbent is less relative to the concentration of the adsorbent. ఓకే, సో బల్క్ సర్ఫేస్ తో కంపేర్ చేస్తే తక్కువ ఉంటే నెగటివ్ అబ్జార్ప్షన్, ఎక్కువ ఉంటే పాజిటివ్ అబ్జార్ప్షన్. నెక్స్ట్ ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్. ఫిజికల్ అబ్జార్ప్షన్ నే ఫిజిజార్ప్షన్ అని పిలవచ్చు, కెమికల్ అబ్జార్ప్షన్ నే కెమిజార్ప్షన్ ఆర్ యాక్టివేటెడ్ అబ్జార్ప్షన్ అని పిలవచ్చు. ఏంటి మేడం ఇది? వెరీ సింపుల్. ఇదే సర్ఫేస్, మళ్ళీ ఇవే మాలిక్యూల్స్ తీసుకుందాం. So I have 2 molecules in my hand and this is my surface. ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద ఈ మాలిక్యూల్స్ వచ్చి అబ్జార్బ్ అవ్వాలి. అవునా? ఓకే, ఇవి జస్ట్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్, అంటే జస్ట్ ఏదో ఉన్నాయంటే ఉన్నాయి. ఓకే, సో ఇలా జస్ట్ ఉన్నాయంటే ఉన్నాయి. జస్ట్ త్రూ వీక్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ ఇవి కనుక ఈ సర్ఫేస్ తో అటాచ్ అయి ఉంటే దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ యాజ్ ఫిజిజార్ప్షన్. అలా కాకుండా ఈ సర్ఫేస్ కి టైట్ బాండ్స్ తో ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు ఇందాకలాగా ఇప్పుడు ఇలా పెడితే పడుతున్నాయా? పడట్లేదు. ఎందుకు? దే హావ్ కమ్ ఇంటూ ద కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్. లెట్ us think that this whole is surface only. మధ్యలోకి వెళ్ళిపోలేదు, దే స్టిల్ ఆన్ ద సర్ఫేస్. కానీ ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే నేను ఇంతకన్నా పెడితే మాలిక్యూల్స్ పడిపోతాయి. ఓకే, సో స్టిల్ థింక్ దట్ దిస్ ఇస్ సర్ఫేస్. సో ఈ సర్ఫేస్ మీద మాత్రమే ఉన్నాయి ఇప్పుడు కూడా. అవునా? యూ కెన్ స్టిల్ సీ దట్ దే జస్ట్ ఆన్ ద సర్ఫేస్, కానీ దే ఆర్ టైట్లీ బాండెడ్. దే ఆర్ టైట్లీ బాండెడ్. ఈ కెమికల్ బాండ్స్ వల్ల ఈ మాలిక్యూల్స్ బాండ్ అయి సర్ఫేస్ మీద ఉంటే దీన్ని ఏమని పిలుస్తాం? కెమిజార్ప్షన్. అంటే ఈ అబ్జార్బేట్ మాలిక్యూల్స్ కి అబ్జార్బెంట్ కి మధ్యలో కెమికల్ బాండ్స్ ఉన్నాయి. సో దిస్ ఇస్ కాల్డ్ కెమిజార్ప్షన్. అలా కాకుండా జస్ట్ వీక్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్, దే కెన్ మూవ్ however. This is called as physical adsorption. అయితే ఈ ఫిజికల్ అబ్జార్ప్షన్ ఉన్నప్పుడు వాట్ హ్యాపెన్స్ ఇస్ మనకి మల్టీ లేయర్ ఫార్మేషన్ జరుగుతుంది. ఆల్రెడీ నా కమెంట్ సెక్షన్ లో చెప్తున్నారు మ్యామ్ ఇట్స్ అన్ ఐపీఈ క్వశ్చన్ అని. ఎస్, ఎగ్జాక్ట్లీ, దిస్ ఇస్ అ వెరీ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ ఐపీఈ క్వశ్చన్. whereas కెమికల్ అబ్జార్ప్షన్ మీరు కనుక చూస్తే ఈ సర్ఫేస్ తో కెమికల్ బాండ్స్ ఫామ్ చేయాలి కాబట్టి ఒకటే లేయర్, అంటే దీనికి డైరెక్ట్ గా అటాచ్డ్ అయి ఉన్న లేయర్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, ఈ మాలిక్యూల్ ఓకే, సో దీనికి అటాచ్ అయ్యి ఉంది. అవునా? సో యూ కెన్ సీ దట్ దిస్ ఇస్ హ్యావింగ్ అ కెమికల్ బాండ్ విత్ ద సర్ఫేస్. ఇప్పుడు ఇది కెమికల్ బాండ్ చేస్తుంది కదా అని చెప్పి ఈ మాలిక్యూల్ ని దీని మీద పెడితే విల్ ఇట్ హ్యావ్ ద కెమికల్ బాండ్ విత్ ద సర్ఫేస్? ఉండనే ఉండదు. అవునా కాదా? సో ఒకటే లేయర్, యూని లేయర్. అదే వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అనుకోండి, వీక్ ఫోర్సెస్ అనుకోండి, అప్పుడు జస్ట్ దీని మీద ఇంకొకటి కూడా పెట్టచ్చు.
ఓకే, సో దిల్ బి హ్యావింగ్ దోస్ వీక్ వాండర్ వాల్. ఫస్ట్ దానికి ఉన్న అంతే ఫోర్స్, సెకండ్ దానికి ఉన్న పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అందుకని ఇక్కడ ఫిజికల్ అబ్జార్ప్షన్ లో మల్టీ లేయర్ ఫార్మేషన్, ఇక్కడ మాత్రం యూనిలేయర్. ఇక్కడ మాత్రం యూనిలేయర్. విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ మాట్లాడితే చూడండి, ఇది అమౌంట్ ఆఫ్ బీయింగ్ అబ్జార్బ్డ్ x/m, the fraction of the amount which is getting absorbed on the surface, అది విత్ రెస్పెక్ట్ టు టెంపరేచర్ చూస్తే మెల్లిగా తగ్గుతూ వస్తుంది. ఎంతవరకు అబ్జార్బ్ అయింది అంటే మాలిక్యూల్స్ కదులుతూ ఉంటున్నాయి. సో డెఫినెట్లీ వాటికి అంత ఫోర్సెస్ లేవు కాబట్టి టెంపరేచర్ పెంచే కొద్దీ ఆ మాలిక్యూల్స్ కీప్ ఆన్ మూవింగ్. అవునా? సో వాట్ హ్యాపెన్స్, ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ బీయింగ్ అబ్జార్బ్డ్ తగ్గుతూ వస్తుంది. అదే కెమికల్ అబ్జార్ప్షన్ లో కనుక మీరు చూసారనుకోండి, ఈ సర్ఫేస్ కి బాండ్స్ కి హోల్డింగ్ కెమికల్ ఫోర్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైతే మీరు టెంపరేచర్ ఇస్తున్నారో అంటే హీట్ ఇస్తున్నారో ఈ మాలిక్యూల్ కి ఇంకా స్ట్రెంగ్త్ పెరిగిపోతుంది. సో అందుకే ఇనీషియల్ గా పెరుగుతుంది. తర్వాత when it got the maximum amount, ఇంకా అంతకు మించి నువ్వు ఎంత హీట్ ఇచ్చినా ఇంకా తీసుకోలేదు, now it starts to move అన్నప్పుడు సో ఏమవుతుంది, increases with temperature, తర్వాత reaches the maximum point and then decreases. సో ఫస్ట్ మాలిక్యూల్ హై టెంపరేచర్ ఇస్తే ఫుల్ హీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ having you want to freshen up you want to wash your face with hot water అనుకుందాం. సో మంచి వింటర్ సీజన్ అందుకని చెప్పి కొంచెం లూక్ వామ్ వాటర్ ఇచ్చాను అనుకోండి, చల్లగుంది బయట, సో ఐఎమ్ యూజింగ్ మై లూక్ వామ్ వాటర్, ఐ ఫీల్ వెరీ గుడ్ ఆన్ మై ఫేస్. కొంచెం వేడి చేశాను అనుకోండి, స్టిల్ యూ విల్ బి ఏబుల్ టు బేర్. ఇంకొంచెం వేడి చేశాను అనుకోండి, మరీ సూపర్. అలా కాకుండా బిర్యానీకి మరుగుతున్నట్టు ఆ నీళ్ళు ఇచ్చాను అనుకో, సస్తావు కదా. సో ఇది అంతే. సో ఇక్కడ కూడా అంతే. సో ఫస్ట్ టెంపరేచర్ ఇచ్చే కొద్దీ ఇక్కడ ఏం జరుగుతోంది అంటే ఇవి కూడా మాలిక్యూల్ బైండింగ్ అన్నది ఇంకా హ్యాపీగా ఉంటుంది. నువ్వు ఇంకా ఇది హ్యాపీగా ఉంది కదా, నువ్వు ఇంకా బాయిలింగ్ వాటర్ ఇచ్చావనుకో, ఇంక నేను తీసుకోలేను, నీకు మొత్తం బాండే వదిలేసి వచ్చేస్తాను. సో అబ్జార్ప్షన్ విల్ డిక్రీస్. క్లియర్ టిల్ హియర్? ఓకేనా? సో ఇవి టూ టైప్స్ అన్నమాట, ఫిజికల్ అబ్జార్ప్షన్, కెమికల్ అబ్జార్ప్షన్, ఆల్సో కాల్డ్ యాజ్ యాక్టివేటెడ్ అబ్జార్ప్షన్. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అబ్జార్ప్షన్? సో అబ్జార్ప్షన్ ని ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు? నేను యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సెస్ గురించి మాట్లాడట్లేదు, ఎవరెవరు ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు మన అబ్జార్ప్షన్ ని? మస్తు ఫ్యాక్టర్లు ఉన్నాయి విచ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ అబ్జార్ప్షన్. The very first important thing ఎవరు అంటే టెంపరేచర్. ఇప్పుడే చదువుకున్నాం కదా, జనరలీ అబ్జార్ప్షన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అదేంటి మేడం, ఇందాకే కదా కెమిజార్ప్షన్ లో పెరిగింది అని చెప్పా, తర్వాత తగ్గిందని కూడా చెప్పాను కదా. సో కెమికల్ అబ్జార్ప్షన్ లో ఇనీషియల్లీ చెప్పాను కదా, వింటర్ సీజన్ గుడ్ లూక్ వామ్ వాటర్, కొంచెం హీట్, తర్వాత బాయిలింగ్ వాటర్ ఇస్తే నువ్వేసేస్తావు, బయటకు వచ్చేస్తావు. ఇది అంతే. సో ఇనీషియల్ గా జనరల్ గా మాట్లాడుకుంటే మనకి అబ్జార్ప్షన్ అన్నది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్, ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రెషర్. అబ్జార్ప్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ప్రెషర్. ఎందుకు అంటే ఇక్కడ ఏం జరుగుతుందమ్మా, మనకి ఈ సర్ఫేస్ ఉందా, ఈ సర్ఫేస్ ఉందా, ఇప్పుడు నేను చార్కోల్ ఫేస్ వాష్ చేశాను అనుకుందాం. సో నా సర్ఫేస్ మీద ఇక్కడ ఉన్న పొల్యూటెడ్ మాలిక్యూల్స్ అంతా తీసుకొచ్చి యూర్ కోయాగులేట్ చేయగలదు చార్కోల్. అవునా? సో ఈ మాలిక్యూల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడే మైండ్లోకి వచ్చింది. హ్యావ్ యూ ఎవర్ సీన్ స్వీపింగ్? ఇల్లు తుడుస్తారా మార్నింగ్? ఇల్లు తుడిచినప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా, డస్ట్ ఇస్ దేర్ ఆల్ ఓవర్ ద హౌస్. అవునా? ఇల్లు మొత్తం డస్ట్ ఉంది. సో డెఫినెట్లీ కొంచెం అక్కడక్కడ ఉంది. సో అంత ఎక్కువ కనిపించదు. సో తర్వాత వీటి మొత్తాన్ని క్లియర్ చేయాలి అంటే ఏం చేస్తాం, వి క్లీన్ ఎవ్రీ రూమ్, ఎవ్రీ హాల్, ఎవ్రీ కిచెన్, మొత్తాన్ని తీసుకొచ్చి వి బ్రింగ్ ఇట్ టు వన్ ప్లేస్. అవునా? దెన్ విల్ బి బ్రింగింగ్ ఇట్ ఇన్ టు అనదర్ వన్ అండ్ తర్వాత బయట పడేస్తాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం, డస్ట్ అంతటిని కోయాగులేట్ చేస్తున్నాం. సో మరి మాలిక్యూల్స్ అన్ని ఒక దగ్గర ఉన్నప్పుడు, ఇప్పుడు సడన్ గా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి, ఆబ్వియస్లీ ఇల్లంతా చెత్త అంటారు, ఎందుకంటే చెత్త అంతా యూ బ్రాట్ ఇట్ ఎట్ వన్ ప్లేస్. అలా కాకుండా ఇల్లంతా కొంచెం స్ప్రెడ్ అయి ఉంటే అంత క్లియర్ గా కనిపించదు, ఏదో తప్పు జరుగుతోంది అని. అవునా కాదా?
So that's what happens here. So if you bring it all at one place, you can see that molecules are coming together. Therefore, what will happen? Pressure increases. Next, nature of the gas or adsorbent. సో ఇక్కడ మనం తీసుకునే సర్ఫేస్ ఏదైతే ఉందో దాని మీద కూడా మన అబ్జార్ప్షన్ అనేది డిపెండ్ అవుతుంది. వాట్ కైండ్ ఆఫ్ సర్ఫేస్ ఆర్ యూ యూజింగ్? సో అబ్జార్ప్షన్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద critical temperature of the gas and also directly proportional to the liquefaction of the gas. Liquefaction of the gas ante enti em le, the temperature above which your gas can be liquefied is called as the critical temperature. So adsorption perigite temperature, critical temperature kuda perugutondi. సో ఎగ్జాంపుల్ NH3, క్లోరిన్, HCl వీటికి ఎక్కువ ఉంటాయి దెన్ N2, O2 అండ్ H2. అంటే మేడం ఇది గుర్తుంచుకోవాలా అవసరం లేదు, ఇది జస్ట్ ఎగ్జాంపుల్ టు సీ దట్ ఎలాంటి అబ్జార్బెంట్ తీసుకున్నామో దాని ప్రకారంగా అబ్జార్ప్షన్ మారిపోతుంది. ఓకే, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ అబ్జార్బెంట్ యువర్ అబ్జార్ప్షన్ ఇస్ చేంజింగ్, ద లెవెల్ ఆఫ్ అబ్జార్ప్షన్ అనేది మారిపోతుంది. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. సర్ఫేస్ ఏరియా కూడా ఒక ఫ్యాక్టరే. సర్ఫేస్ ఏరియా ఎప్పుడైతే పెరుగుతుందో అబ్జార్ప్షన్ చాలా బాగా జరగగలదు, అవునా కాదా? వెరీ సింపుల్. ఇప్పుడు రూమ్ అంతా ఉంది, సో డస్ట్ అక్యుములేట్ అవ్వాలి అనుకుంటే యూ కెన్ సీ దట్ ఇట్ కెన్ సపోజ్ బెస్ట్ ఎగ్జాంపుల్ బెడ్ ఉంది అనుకోండి, అండర్ ద బెడ్ యూ కెన్ సీ దట్ దర్ ఇస్ లాట్ ఆఫ్ డస్ట్, అవునా? సో ఈ డస్ట్ అంతా అక్యుములేట్ అయిపోతుంది అక్కడ. ఒకవేళ అక్కడ బెడ్ పెట్టలేదు అనుకోండి, అక్కడ అక్యుములేట్ అవ్వడానికి స్కోప్ తక్కువ ఉంటుంది. సో యాజ్ యూ గివ్ మోర్ సర్ఫేస్ ఏరియా, మోర్ విల్ బి ద అబ్జార్ప్షన్. సర్ఫేస్ ఏరియా తగ్గించే కొద్దీ అబ్జార్ప్షన్ కూడా తగ్గుతుంది. సో ఈ అబ్జార్ప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్. ఐసోథర్మ్ అన్న వర్డ్ చెప్పిన వెంటనే మీకు ఇమీడియట్ గా గుర్తుకు రావాల్సిన చాప్టర్ ఏంటి? థర్మోడైనామిక్స్. థర్మోడైనామిక్స్ గుర్తుందా లేదా? థర్మోడైనామిక్స్ లో ఏం చెప్తున్నాము ఎప్పుడైనా సరే? సో అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ ఇక్కడ. సో థర్మోడైనామిక్స్ లో మనకి డిఫరెంట్ ఉంటాయి. ఐసోబార్స్, ఐసోకోర్స్, ఇలాగా కాన్స్టెంట్ ప్రెషర్, కాన్స్టెంట్ టెంపరేచర్, కాన్స్టెంట్ వాల్యూమ్, ఇలా, అవునా? ఇక్కడ ఐసోథర్మ్, ఇక్కడ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ అంటే విల్ బి టేకింగ్ ద ప్లాట్ బిట్వీన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్, ఎంతవరకు అబ్జార్ప్షన్ జరుగుతోంది అంటే మన x/m వర్సెస్ ద ప్రెషర్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. ధర్మ్ అంటేనే టెంపరేచర్ కాన్స్టెంట్, అవునా కదా? ఐసోబార్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్, ఐసోథర్మ్ అంటే కాన్స్టెంట్ టెంపరేచర్, ఐసోకోర్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్. ఈ వర్డ్స్ మాత్రం సచ్చినా మర్చిపోకూడదు, ఓకేనా? సో ఇప్పుడు చూడండి అమ్మ, ఈ నెల రోజులు కొంచెం IPL కొంచెం పక్కన పెట్టండి. మీరు IPL మీ ఎగ్జామ్స్ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ రీప్లే చేసుకుని చూడొచ్చు. మీ ఎగ్జామ్ మాత్రం మళ్ళీ సెకండ్ టైం కండక్ట్ చేయడమ్మా, ఓకేనా? సో IPL కొంచెం పక్కన పెట్టి ఫోకస్ ఆన్ యువర్ MSET. ఓకే, సో ఐసోథర్మ్ అంటే ఏంటి? అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో కాన్స్టెంట్ టెంపరేచర్ కి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ వేటి మధ్య ప్లాట్ తీసుకుంటున్నాము? ఎంతవరకు అబ్జార్ప్షన్ జరుగుతోంది అంటే ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ విచ్ ఇస్ x/m వర్సెస్ ప్రెషర్. సో ఇక్కడ కనుక మీరు చూస్తే ఏమవుతుంది? x/m వర్సెస్ p. టెంపరేచర్ చూడండి, 195 కెల్విన్, 244 కెల్విన్ అండ్ 273 కెల్విన్. So you can see that as the temperature is increasing, pressure అన్నది ఈ ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ కూడా తగ్గుతుంది, అవునా? ఇందాకే చూసాం కదా మనం ఆల్రెడీ. సో అబ్జార్ప్షన్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. సో హయ్యర్ టెంపరేచర్ ఇక్కడ ఉంది 273 కెల్విన్, కానీ దీనికి రిలేటెడ్ గా చూడండి ఎంత ఉంది? ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ చాలా తక్కువ ఉంది. ఒక కాన్స్టెంట్ ప్రెషర్ అనుకుందాం, ఒక ప్రెషర్ వాల్యూ దగ్గర కాన్స్టెంట్ ఒక వాల్యూ అనుకుందాం, ఆ ప్రెషర్ దగ్గర ఎంత ఎక్స్టెంట్ ఆఫ్ అబ్జార్ప్షన్ జరుగుతుందో పర్టికులర్ టెంపరేచర్స్ దగ్గర చూద్దాం. సో ఈ కాన్స్టెంట్ ప్రెషర్ అనుకున్నా, ఈ ప్రెషర్ దగ్గర దిస్ ప్రెషర్ 195 కెల్విన్ కి ఈ వాల్యూ x/m, 244 కెల్విన్ కి దిస్ వాల్యూ ఇస్ x/m, 273
73 కెల్విన్ కి దిస్ వాల్యూ ఇస్ x/m. ఎవరికమ్మా లోయెస్ట్ వాల్యూ ఉంది ఇక్కడ, అండ్ దిస్ ఇస్ ఎవరికి, దిస్ ఇస్ ఫర్ 273 కెల్విన్. హయ్యర్ టెంపరేచర్ కి you take values at constant pressure, you can see that there is extent of absorption అన్నది తక్కువ ఉంటుంది ఫర్ 273 కెల్విన్. అంటే మనం ఇందాక ఏదైతే చదువుకున్నామో ఇన్ థియరీ అది ఒక ప్లాట్ రూపంలో కూడా మనం చెప్పొచ్చు, విచ్ ఇస్ నథింగ్ బట్ యువర్ అడ్సార్ప్షన్ ఐసోథర్మ్. ఓకేనా, ఈ ప్లాట్ మీద కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ రావచ్చు. అంటే ఇలా ఉంది కదా, సో ఇక్కడ టెంపరేచర్స్ మెన్షన్ చేయడం అనమాట. ఇలా కర్వ్స్ గీసేస్తాడు, విచ్ కర్వ్ ఇలా 1 2 3 అని పెడతాడు ఇక్కడ 1 2 3, విచ్ కర్వ్ కరెస్పాండ్స్ టు హయ్యర్ టెంపరేచర్ ఆర్డర్ అడుగుతాడు, ఏబిసియా బీసీఏ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, దానికోసం ఇది చూసుకోవాలి. సో ఈ ఐసోథర్మ్ గురించి మాట్లాడాలి అంటే సర్ఫేస్ కెమిస్ట్రీలో ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఈ ఐసోథర్మ్ రెండు రకాలుగా మనం చెప్పచ్చు. అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ఇప్పుడు పన్నీర్ కర్రీ చేయాలంటే బోల్డ్ రకాలుగా చేస్తారు. నువ్వు ఇన్స్టాగ్రామ్లో ఒకరు చూస్తే వాళ్ళు ఉప్పు వేస్తారు, ఇంకొకరు బదులేమో తీసుకొచ్చి నిమ్మకాయ వేస్తారు, ఏదో చేస్తారు. సో ఏదో డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఈ అడ్సార్ప్షన్ ఐసోథర్మ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి 2 persons have come forward. One is Freundlich and other one is Langmuir. ఎవరది? Freundlich ఒకరు, Langmuir ఒకరు. వీళ్ళిద్దరూ వచ్చి 2 different కాన్సెప్ట్స్ ఇచ్చారు ఫర్ అడ్సార్ప్షన్. సో వాళ్ళంతటి వాళ్ళు డిఫరెంట్ ఐసోథర్మ్స్ ఇచ్చారు, దానికి రిలేటెడ్ గా సెపరేట్ ఈక్వేషన్స్ కూడా ఇచ్చారు. ఓకే, సో అవే Freundlich అడ్సార్ప్షన్ ఐసోథర్మ్ అండ్ Langmuir అడ్సార్ప్షన్ ఐసోథర్మ్. ఈ రెండానికి ఈక్వేషన్స్ చాలా 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 ఇంపార్టెంట్. అండ్ టు బి ప్రెసైజ్, Langmuir కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ Freundlich అడ్సార్ప్షన్ ఐసోథర్మ్. ఎందుకంటే మీకు వచ్చే క్వశ్చన్స్ Langmuir నుంచి 2 వస్తే 6 క్వశ్చన్స్ Freundlich నుంచి వస్తాయి. అంటే రేషియో అన్నది చూసారా, 1:3. సో ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్ మోర్ Freundlich. కానీ Langmuir కూడా అంటే ఏంటో తెలుసుకోండి, ఈక్వేషన్ తెలుసుకోండి చాలు. ఓకే, సో Langmuir అడ్సార్ప్షన్ ఐసోథర్మ్, లెట్ us think that there are 2 molecules. అంటే ఒకటి అడ్సార్బేట్, ఒక అడ్సార్బెంట్. సో అడ్సార్బెంట్, అడ్సార్బేట్ ఈ రెండు కలిసి ఒక కాంప్లెక్స్ ఫామ్ చేశాయి. ఓకే, సేమ్ థింగ్. సో ఏని మనము ద సర్ఫేస్ బీయింగ్ అడ్సార్బ్డ్ అంటే ఈ మాలిక్యూల్స్ ని ఏ అనుకుందాం, అండ్ బి ఏదైతే ఉందో మన సర్ఫేస్ అనుకుందాం. ఇవి వచ్చి దీని మీద కూర్చుంటే వచ్చిన కాంప్లెక్స్ ని ఏబి అనుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు చూడండి KA. ఇప్పుడు ఇది ఒక రివర్సిబుల్ రియాక్షన్. ఎందుకంటే ఇవంతా ఇప్పుడు చూడండి, నేను ఇప్పుడు ఇది హోల్డ్ చేస్తున్నా, ఎంతసేపు హోల్డ్ చేయగలను? మాక్సిమం పోనీ క్లాస్ అయ్యే వరకు, అంతవరకు అయినా కష్టపడి క్లాస్ అయినంత వరకు నేను ఇలాగే చేపట్టుకొని కూర్చుంటా. అలా రోజంతా ఇలాగే ఉండగలనా? పోనీ ఉన్నాను అనుకుందాం, కనీసం రేపు మార్నింగ్ అయినా నేను ఇలా పట్టుకొని ఉండగలనా? మై హ్యాండ్ విల్ స్టార్ట్ ఏకింగ్, అవునా కదా? సో ఇక్కడ నాకు ఫింగర్స్ మధ్య స్పేస్ వస్తుంది, చైన్ ఇలా పట్టుకున్నంతసేపు నాకు హ్యాండ్ పెయిన్ వస్తుంది, కరెక్ట్? అలాగే ఇవి కూడా ఈ మాలిక్యూల్స్ సర్ఫేస్ మీద అంతకాలం ఏమి ఉండవు, దే గెట్ గో అవే. ఓకే, సో అందుకే దిస్ ఇస్ అ రివర్సిబుల్ రియాక్షన్, వెళ్ళి మళ్ళీ వస్తుంది. ఓకే, నాకు ఇప్పుడే ఒక కొత్త ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. మా పొల్యూటెడ్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ ఫేస్ మీద ఉంటాయి. ఎక్కడైతే పొల్యూటెడ్ మాలిక్యూల్స్ ఒక దగ్గర కోయాగులేట్ అయిపోతాయో అక్కడ పింపుల్స్ వస్తాయి, బికాస్ ఆఫ్ దట్ పొల్యూషన్. ఇవి అంతే. సో ఇది ఏంటి? రివర్సిబుల్. సో రివర్సిబుల్ ఉన్నప్పుడు we can apply equilibrium concept. సో ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఫర్ అడ్సార్ప్షన్, ఫస్ట్ A and B కాస్త అడ్సార్బ్ అయ్యి AB ఫామ్ చేస్తుంది అనుకుందాం. సో ఈక్విలిబ్రియం అప్లై చేయండి, KA. సో ఇది KA, ఇది KB. అడ్సార్ప్షన్, డిసార్ప్షన్. సో అడ్సార్బ్ అవుతుంది అంటే ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ AB బై ప్రొడక్ట్స్ బై రియాక్టెంట్ బై A ఇంటూ B. నెక్స్ట్ అడ్సార్బ్ అయిన మాలిక్యూల్స్ ని తీసేద్దాం అంటే డిసార్ప్షన్. సో దీనిది ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ ఆఫ్ A ఇంటూ B బై కాన్సన్ట్రేషన్ ఆఫ్ AB. ఓకే, K ఇస్ ద ఈ రెండాటిది రేషియో తీసుకుంటే అంటే
KA by KB దీన్నే మనము డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అని పిలుస్తాం. సో ఎలా అయితే మనము K ఫార్వర్డ్ రియాక్షన్ బై K బ్యాక్వర్డ్ రియాక్షన్ ని ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ అని పిలిచామో ఈక్విలిబ్రియం చాప్టర్ లో, అలాగే సర్ఫేస్ కెమిస్ట్రీలో KA by KB మనము డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ అని పిలుస్తాం. సో K ఈక్వల్ టు KA by KB. నెక్స్ట్ తీటా. తీటా తీటా అంటే మీ తెలంగాణలో వడ్డీ వేసే తీటగాళ్ళు ఉన్నారు అంటారు కదా, అంటే తిక్కోళ్ళు అని. ఈ తీటా ఆ తీటా ఒకటి కాదు. ఈ తీటా ఏంటి అంటే ద ఫ్రాక్షన్ ఆఫ్ ద సర్ఫేస్ ఆఫ్ అబ్జార్బెంట్ అవైలబుల్ ఫర్ అబ్జార్ప్షన్. అంటే ఇది నా సర్ఫేస్ అనుకున్నారు అనుకోండి, ఓకేనా, మొత్తం మాలిక్యూల్స్ ఎక్కడెక్కడ స్పేసెస్ ఉన్నాయో అక్కడ మాత్రమే కూర్చోగలరు. నేను చెయ్యి ఇలా పెట్టినప్పుడు ఈ మాలిక్యూల్ ఇక్కడ ఉండగలదా? క్యాన్ ఇట్ స్టే హియర్? నో. ఏదో ఫెవిక్విక్ పెట్టి అంటిస్తే తప్ప సీన్ లేదు. సో దీనికి ఎక్కడెక్కడ స్పేసెస్ ఉన్నాయో అక్కడ మాత్రమే కూర్చోగలరు. సో ఐ హావ్ 1 2 3 4 స్పేసెస్, సారీ 5 స్పేసెస్. 1 2 3 4 స్పేసెస్ లో మాత్రమే నేను మాలిక్యూల్స్ ని పెట్టచ్చు. ఇప్పుడు చూడండి, సో నేను 2 మాలిక్యూల్స్ ని ఇక్కడ పెట్టాను. సో ఇంకా ఎంత అవైలబుల్ ఉంది? ఇంకో 2 మాలిక్యూల్స్ వచ్చి ఇక్కడ మనకి అకామిడేట్ అవ్వగలవు, అవునా? సో ద సర్ఫేస్ విచ్ ఇస్ అవైలబుల్ is called as theta, the fraction of the surface. So మొత్తం 1 2 3 4 4 లో ఎంత అవైలబుల్? 2. So 2 by 4 అంటే ఎంత? 1 by 2. So the fraction which is available for adsorption is called as theta. Suppose ఒకటే మాలిక్యూల్ కూర్చుంది, ఇప్పుడు ఫ్రాక్షన్ అవైలబుల్ ఎంత అవుతుంది? you'll be having 3 by 4. ఓకేనా? So theta will be equal to 3 by 4. And P is the pressure. And P is the pressure. So Langmuir adsorption isotherm prakaram theta is equal to Kp by 1 plus Kp. ఇది Langmuir equation అమ్మా. Langmuir equation అంటే theta is equal to Kp by 1 plus Kp. Theta అంటే fraction of the surface available for adsorption, K ante distribution coefficient, P ante pressure. Okay na? This is Langmuir adsorption isotherm. Clear? And next we enter into Freundlich adsorption isotherm. So ఇది Langmuir adsorption isotherm యొక్క curve. So ఎప్పుడైనా fraction available versus pressure, థీటా వర్సెస్ ప్రెషర్ తీసుకుంటే ఇనీషియల్ గా మీరు చూస్తే ఆల్మోస్ట్ స్ట్రైట్ లైన్స్ లాగే ఉంటాయి, కానీ ఎగ్జాక్ట్లీ నాట్. ఓకే, తర్వాత యూ కెన్ సీ దట్ ద వాల్యూ కీప్స్ ఆన్ డిక్రీజింగ్ అ లిటిల్. సో దిస్ ఇస్ K డాష్, K డబుల్ డాష్, K ట్రిపుల్ డాష్ అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ కి. సో ఎవరికి థీటా ఎక్కువ ఉంటుంది అంటే చూడండి, దిస్ వాల్యూ హ్యాస్ హైయర్. సో K డాష్ ఇస్ గ్రేటర్ దాన్ K డబుల్ డాష్, K ట్రిపుల్ డాష్ అండ్ K 4 డాష్. సో అంటే డిఫరెంట్ మాలిక్యూల్స్ కి డిస్ట్రిబ్యూషన్ కోఎఫిషియంట్ మాట్లాడితే థీటా వాల్యూ అన్నది మారుతూ వస్తుంది. నెక్స్ట్ Freundlich adsorption isotherm. దిస్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్. x by m is equal to k into p power 1 by n. 1 by n p కమ్మా. కొంతమంది రాస్తారు kp కి హోల్ పవర్ 1 by n రాస్తారు, అలా కాదు, k into p power 1 by n. ఓకే, సో Freundlich adsorption term ఏంటి? x by m equal to k into p power 1 by n. x by m అంటే ఏంటి? ఇక్కడ extent of adsorption. అంటే x is the mass of the gas adsorbed and m is the mass of the adsorbent. ఎంత ఉంది అందులో, ఎంత వరకు అబ్జార్బ్ అయ్యింది. సో x అంటే mass being absorbed and m అంటే mass of the adsorbent. నెక్స్ట్ K and M ఇవేవైతే ఉన్నాయో ఈ వాల్యూస్ కాన్స్టెంట్, అంటే ఏదో యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ లాగా వాల్యూస్ ఏమి ఉండవు. P అంటే ప్రెషర్. సో x by m ఈక్వల్ టు K into P power 1 by n. ఓకే, దీనికి లాగ్ అప్లై చేస్తే ఏమవుతుంది? లాగ్ ఆఫ్ x by m is equal to log of AB. log AB అంటే log A plus log B అంటే log K plus log of P power 1 by n. So this is log K
plus log a power x అంటే x log a. సో 1/n into log p. దీన్ని ఇంకా రాసుకోవాలి అంటే log x minus log mm కూడా రాసుకోవచ్చు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన క్వశ్చన్లో ఎలా అంటే ఒక గ్రాఫ్ ఇచ్చేస్తాడు, స్లోప్ ఇచ్చేస్తాడు, వాల్యూ కనుక్కోండి అంటాడు కాన్స్టెంట్స్కి. సో ఈ ఈక్వేషన్ని యూజ్ చేసుకోవాలి. చూడండి ప్లాట్ ఇందాక మీకు చూపించాను కదా, ఫస్ట్ అడ్సార్ప్షన్ ఐసోథర్మ్ లో ఇది దీందే x/m p. సో ఒక కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర తీసుకుంటే హయ్యర్ టెంపరేచర్స్ కి తక్కువ ఎక్స్టెంట్ ఆఫ్ అడ్సార్ప్షన్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ చెక్ ద గ్రాఫ్ బిట్వీన్, చూడండి ఇందాక ఏమొచ్చింది, log x/m is equal to log x/m is equal to log k plus 1/n log p. అవునా? ఇప్పుడు log x/m ని y అనుకుందాం. ఓకే, log p ప్రెషర్ అనుకుందాం. సో ఇది ఏమవుతుంది, y ఈక్వల్ టు c ప్లస్ mx. దీని y అనుకుందాం. సో y ఈక్వల్ టు c ప్లస్ mx, or in other words y ఈక్వల్ టు mx ప్లస్ c. y ఈక్వల్ టు mx ప్లస్ c మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుంది, ఇట్ గోస్ హ్యాస్ అ ఇంటర్సెప్ట్. అవునా? ఈ ఇంటర్సెప్ట్ ఎంత అంటే దట్ ఈస్ ఈక్వల్ టు log k. క్వశ్చన్స్ అడుగుతాడు గ్రాఫ్స్ మీద. సో దిస్ ఇంటర్సెప్ట్ ఈస్ ఈక్వల్ టు log k. స్లోప్ ఎంత వచ్చింది ఇప్పుడు, ఇక్కడ స్లోప్ ఎంత అని అడిగితే స్లోప్ ఏముంది ఇక్కడ, 1/n. సో n వాల్యూ ఎంత అంటే స్లోప్ వాల్యూ ఇస్తే యూ హ్యావ్ టు డూ ద క్యాలిక్యులేషన్. ఓకే, అర్థమైందా ఇక్కడి వరకు? ఇది అడ్సార్ప్షన్ ఐసోథర్మ్స్ గురించి. వీటి మీద కొన్ని క్వశ్చన్స్ చేద్దాం, తర్వాత కొలాయిడ్స్ కెటలిసిస్ చేద్దాం. సో లెట్స్ సీ సమ్ క్వశ్చన్స్ ఆన్ దిస్. చూడండి అమ్మా, ఈ క్వశ్చన్ ఏపీ 2024 క్వశ్చన్. 2 statements are given below. Statement 1, adsorption of a gas on the surface of charcoal is primarily an exothermic reaction. Closed vessel contains, చదవండి ప్రశ్న. ఆన్సర్ ఏంటి, ఆన్సర్ చెప్పండి. సో అడ్సార్ప్షన్ ఎక్సోథర్మిక్ అంటున్నాడు, కరెక్టే. వెసల్లో డిఫరెంట్ గ్యాసెస్ ఉన్నాయంట, ప్రెషర్ P అంట. సో 1 gram of charcoal is added to this vessel. After some time its pressure was found to be less than P. సో both statement 1 and 2 are correct. సో ఎప్పుడైతే యాడ్ చేస్తున్నారో మాలిక్యూల్స్ అన్ని దగ్గరికి వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ కనిపించట్లేదా? సరే నేను PDF అప్లోడ్ చేస్తాను కదా, యూ కెన్ చెక్ దేర్ వన్స్. The validity of Freundlich isotherm can be verified by plotting ఏంటి. సో Freundlich adsorption isotherm అంటే ఏంటి, x/m equal to k into p power 1/m or log x/m is equal to ఏమవుతుంది, log k plus 1/n log p. సో y అంటే log x/m, log p ఏంటి x. సో ఇది తప్పు. ఓ షిట్, log x/m is equal to log k plus 1/n into log p. సో x/m తప్పు, log x/m. సో ఆన్ x యాక్సిస్ అంటున్నాడు. సో ఆన్సర్ ఏమవ్వాలి, y యాక్సిస్. ఇది y అవ్వాలి, ఇది y అవ్వాలి, ఇది x అవ్వాలి. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. ఓకేనా? ఆల్ రైట్. నెక్స్ట్, adsorption of a gas on a solid adsorbent follows Freundlich adsorption isotherm. It shouldn't Telangana 2024. If x is the mass of the gas adsorbed on mass m of the adsorbent at pressure P, from the graph given extent of adsorption is proportional to dash అంటున్నాడు.
సో లెట్స్ డూ. ఫ్రెండ్లిచ్ అడ్సార్ప్షన్ ఐసోథర్మ్ అంటే ఏంటి? x by m ఈక్వల్ టు k ఇంటూ p పవర్ 1 by n. అవునా కాదా? సో లాగ్ అప్లై చేయండి ఇప్పుడు. log x by m is equal to log k plus 1 by n into log p. సో వాడు గ్రాఫ్ దేనికి తీసుకున్నాడు? log x by m log p. అంటే ఇది y, ఇదేమో x. స్లోప్ ఎంతమ్మా? స్లోప్ ఇస్ ఈక్వల్ టు y by x. అవునా కదా? స్లోప్ అంటే ఏంటి? y2 minus y1 by x2 minus y1. y2 minus y1 3 units, x2 minus x1 6 units అన్నాడు. అంటే స్లోప్ వాల్యూ 1/2 అని ఇచ్చాడు. మనకి స్లోప్ ఎంత? 1/n. సో 1/n is equal to 1/2 అంటే n equal to 2 వస్తుంది ఇక్కడ నుంచి. అవునా? సో when you are getting so n equal to 2. Sorry, from the given extent of absorption is proportional to, ante x by m is proportional to enti? p power 1 by n. avuna kada? x by m is directly proportional to p power 1 by n. 1 by n value enta? 1 by 2. So x by m is directly proportional to 1 by 2. Oh, very nice. That's so sweet. ఇచ్చి పడేశారు మొత్తం ఆప్షనే. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్. దట్స్ ఇట్. ఇట్లానే ఉంటాయి క్వశ్చన్లు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది తెలంగాణ క్వశ్చన్, ఇది కూడా ఇంకో తెలంగాణ క్వశ్చన్. ఫస్ట్ 2 క్వశ్చన్స్ ఏపీ చేసినట్టున్నాం. దిస్ ఇస్ ఆల్సో ఏపీ క్వశ్చన్, ఇది కూడా ఏపీ క్వశ్చన్. నెక్స్ట్ తెలంగాణలో చూడండి. అడ్సార్ప్షన్ ఆఫ్ అ గ్యాస్ ఆర్ అన్ అడ్సార్బెంట్ ఫాలోస్ ఫ్రెండ్లిచ్ అడ్సార్ప్షన్ ఐసోథర్మ్. మళ్ళీ స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. స్లోప్ మనకు ఆల్రెడీ తెలుసు, log x by m is equal to log k plus 1 by n into log p. సో స్లోప్ ఏంటి? స్లోప్ 1 by n is equal to 0.5 అంటే 1/2 అంటే దీని నుంచి n equal to 2. నెక్స్ట్ ఇంటర్సెప్ట్ ఏమో 1 అంటున్నాడు. అంటే ఇంటర్సెప్ట్ ఏంటి మనకి? log k is equal to 1. 1 అంటే ఏంటి? log k is equal to log 10 వాల్యూ 1. సో k equal to 10. ఇప్పుడు వాడేమంటున్నాడు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x by m when the pressure of the gas is 100 atm? సరే, సో x by m is equal to k into p power 1 by n. This is equal to k value ఎంత వచ్చింది? 10 into pressure 100 atm అంటున్నాడు. 100 పవర్ 1 by n అంటే 1/2 అంటే రూట్ 100. రూట్ 100 అంటే 10. సో 10 into 10 ఎంత అవుతుంది? 100. ఏనా ఏ ఎందుకు వచ్చింది? హండ్రెడ్. హారిక డి కాదు నాన్న. ఓకేనా? నాతో పాటు చేస్తున్నారా ప్రాబ్లమ్స్? నేను క్వశ్చన్ ఇచ్చిన వెంటనే మీరు కూడా, సో నేను క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీరు కూడా సాల్వ్ చేస్తూ ఉండండి అట్ ద సేమ్ టైం. అటు జరగండి. సరే, జరిగాను. క్లియర్? Where are my thumbs ups? Shall we move to the next question? Okay, P block start చేసానమ్మా inorganic. Don't worry. All right. Next question. Yes, so many thumbs ups. Very nice, very nice.
గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద గ్రాఫ్ బిట్వీన్ log x by m and log p is shown below with intercept OA. Okay. So, what is the value of x by m at a pressure of 0.3 atm అంటున్నాడు. సో log x by m కి log p కి గ్రాఫ్ గీస్తున్నాడు అంటేనే క్లియర్ గా తెలుస్తోంది అది ఫ్రెండ్లిచ్ అబ్జార్ప్షన్ ఐసోథర్మ్ అని. అవునా? ఓకే. సో ఇంటర్సెప్ట్ వాల్యూ 0.3. అరే 0.3010 అంటే log 2 కదా. సరే, log x by m is equal to log k plus 1 by n into log p. ఇంటర్సెప్ట్ ఎంత? 0.3010. సో అంటే log k is equal to 0.3010 which is nothing but log 2. అంటే k equal to 2. ఓకే, ఇంకేం కనుక్కోవాలి? ఇక్కడ వచ్చింది చూడండి, యాంగిల్ ఇచ్చాడమ్మా, స్లోప్ కనుక్కోవాలి. స్లోప్ మ్యాథమెటిక్స్, మీరందరూ ఎంపీసీ స్టూడెంట్స్ మాక్సిమం ఉన్న వాళ్ళందరూ. సో స్లోప్ ఏమవుతుంది? స్లోప్ ఎంత? తీటాల్లో చెప్తాము. వాట్ ఈస్ ద స్లోప్? ట్రిగ్నోమెట్రీ. వాట్ ఈస్ స్లోప్? Slope is tan theta sin theta by cos theta is your slope. అంటే tan theta, theta ఎంత ఇచ్చాడు? 45 degrees. అంటే tan 45. tan 45 ఎంత? tan 0 is 0. tan 30 is 1 by root 3. tan 45 is 1. అండ్ తర్వాత tan 60 is root 3. tan 90 లాస్ట్ undefined. సో మనకి ఇక్కడ tan 45 అంటే 1. సో స్లోప్ వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ? 1. అంటే this is equal to 1 by n. అవునా? సరే, ఇప్పుడు what is the value of x by m is equal to k into p power 1 by n. సో ఇప్పుడు రాయండి, this is equal to k వాల్యూ ఏమో 2 into ప్రెషర్ ఏమో 0.3 అంటున్నాడు. సో 0.3 పవర్ 1 by n అంటే జస్ట్ 1. సో దిస్ ఇస్ 0.6. అయిపోయింది. బేకార్ క్వశ్చన్ అసలు. ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఆప్షన్ ఏ. ఈజీ ఈజీ. ఎవరిది? సర్ఫేస్ కెమిస్ట్రీ డిలీటెడ్ మేడం అంటుంది. సర్ఫేస్ కెమిస్ట్రీ జేఈ మెయిన్స్ కి డిలీటెడ్ అమ్మా, ఎంసెట్ కి కాదు. ఐపీకి రాసావు కదా సర్ఫేస్ కెమిస్ట్రీ. ఎస్, పూర్ణ మ్యామ్ బచ్చా క్వశ్చన్ మేడం అంటుంది. నీకు వచ్చు కాబట్టి బచ్చా క్వశ్చన్. ఈ క్వశ్చన్ రానోడికి ఏమవుతుంది? పిల్లబచ్చా క్వశ్చన్. అంతే, మీకు వచ్చు కాబట్టి అన్ని పిల్లబచ్చా క్వశ్చన్లే. నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఇంకోటి ఇచ్చాడు చూడండి. తెలంగాణ 2020 చూడండి అమ్మా. ఏపీలో 2023లో అడిగిన క్వశ్చన్ ఏపీ 2021లో అడిగాడు. సేమ్ తెలంగాణ 2020లో కూడా వచ్చింది. అందుకే ఏపీ వాళ్ళు తెలంగాణ చేయాలి, తెలంగాణ వాళ్ళు కూడా ఏపీ చేయాలి. క్వశ్చన్ చూడండి. ప్లాట్ ఆఫ్ x by m and log p is a straight line inclined at an angle of 45. చూసారా అసలు? సుత్తి క్వశ్చన్ ఇది, ఇందాక చేసిందే, ఏం డిఫరెన్స్ లేదు. సో tan 45 అంటే 1 by n ఈక్వల్ టు స్లోప్. స్లోప్ అంటే tan 45. సో ఇందులోంచి 1 by n ఈక్వల్ టు 1. when the intercept k ఈక్వల్ టు 10 అని చెప్పాడు. ప్రెషర్ ఇస్ 0.3. the amount of solute in grams absorbed per 1 gram of adsorbent. సో ఏం లేదు, x by m వాల్యూ తీసుకోవడమే. So let's do x by m is equal to k into p power 1 by n. k value enta 10 into no వీడు దేనికి 1 గ్రామ్ కి అడుగుతున్నాడు కదా. k is 10.
అచ్చా, కే వాల్యూ 10 అంటే ఇంటర్సెప్ట్ అంటే log k తీసుకోవాలి కదా. సో ఎస్, log k is equal to ఇక్కడ log 10 వాల్యూ ఇస్ 1. సో 1 చూడండి అమ్మా, ఇక్కడ క్వశ్చన్ వాడు చాలా నీట్ గా రాశాడు. వెన్ ద ఇంటర్సెప్ట్ k is 10 అంటే ఇంటర్సెప్ట్ అక్కడ k వాల్యూ 10 అన్నాడు, మన ఇంటర్సెప్ట్ ఎంత log k. సో log 10 వాల్యూ ఎంత వస్తుంది 1, అవునా. నెక్స్ట్ ఇంటూ ప్రెషర్ ఎంత ఇచ్చాడు 0.3. ఇక్కడ ప్రెషర్ అచ్చా వీడు యాంగిల్స్ లో ఇచ్చాడు, log x/m వర్సెస్ log p is a straight line inclined at an angle of 45 degree. When the intercept k is 10, pressure is 0.3 అంటే we have to take now log p అంటే log of 0.3, log of 3 into 10 power minus 1. So this is log 3 minus log 10. log 3 ఏమో 0.4771 ఇచ్చాడు minus 1 మైనస్ 0. ఇది ఒక 0.6 వేసుకోవచ్చు. సో పి వాల్యూ ఎంత, ఇది ఒక మైనస్ 0.6, 1/n వాల్యూ 1. What happened to this x/m k value? Ten into 0.3. Log x/m is equal to log k plus 1/n into log p. Inclined at an angle of 45 degree and slope ante equal to tan 45 equal to 1, which is equal to 1/n. When the intercept k is 10, pressure is 0.3. K value 10, pressure value 0.3. Amount of solute in grams adsorbed, amount of solute in grams అంటే x adsorbed per gram of adsorbent అంటే log తీసేసి just x/m వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అంతేనా, ఆల్ రైట్. సో డైరెక్ట్ టర్మ్స్ లో పెడితే ఎక్స్క్యూజ్ మీ, x/m ఈక్వల్ టు k into p power 1/n into p ఎంత 0.3 power 1. This is equal to 3. అయిపోయింది ఆన్సర్. ఇదే వచ్చిందా అందరికి? ఆప్షన్ సి. యాక్చువల్లీ మీరు ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే log x/m వాల్యూ వస్తుంది. అంటే log x/m is equal to log k అంటే log 10 ప్లస్ 1/n ఇంటూ log ఆఫ్ 0.3 ఈ వాల్యూ వస్తుందా? ఈ వచ్చిన వాల్యూకి log x/m is equal to this, సో x/m is equal to ఎంత అని రాస్తారు. దాని బదులు డైరెక్ట్ గా మనం ఈ ఈక్వేషన్ లో పెట్టేస్తే x/m వాల్యూయే కదా అడుగుతున్నాడు. అమౌంట్ ఆఫ్ సొల్యూట్ ఇన్ గ్రామ్స్ అడ్సార్బ్డ్ అంటే x వాల్యూ పర్ గ్రామ్ ఆఫ్ అడ్సార్బెంట్ అంటే x/m. సో వాడు x/m అడుగుతున్నాడు. x/m ఫార్ములా ఏంటి? k ఇంటూ p పవర్ n, p పవర్ 1/n. k వాల్యూ వాడు ఆల్రెడీ ఇచ్చాడు, ఇంటర్సెప్ట్ k is 10. సో 10 ఇంటూ ప్రెషర్ 0.3 అన్నాడు. సో 0.3 పవర్ 1/n వాల్యూ ఏమో 1 వచ్చింది. సో 10 ఇంటూ 0.3 ఆన్సర్ ఎంత? 3. ఓకే, పిల్ల బచ్చా క్వశ్చన్ నిజంగానే. నెక్స్ట్ క్వశ్చన్,
Which of the following options are correct? Amount of gas absorbed, pressure, potential energy, distance. సో ఎప్పుడైనా ఎనర్జీ ఎక్కువ ఉంటుంది అంటే సారీ స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే ఎనర్జీ తక్కువ ఉంటుంది అని అర్థం. సో ఇనీషియల్ గా ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవ్వడం విల్ బి దేర్ ఫర్ కెమీస్ ఆప్షన్. సో యాక్చువల్లీ దిస్ ఇస్ ఫర్ కెమీస్ ఆప్షన్. బి విల్ బి ఫర్ ఫిజీస్ ఆప్షన్. బి అసలు ఆప్షన్ లోనే ఇవ్వలేదు, ఫిజీస్ ఆప్షన్ అని, సో దాన్ని తీసేయచ్చు. సో సి ఈస్ కరెక్ట్. సారీ, ఏ ఈస్ కెమీస్ ఆప్షన్ అని ఎక్కడైనా రాసాడా? ఏ ఫిజీస్ ఆప్షన్ అన్నాడు, ఇక్కడ ఏ ఫిజీస్ ఆప్షన్ అన్నాడు, ఇక్కడ ఏ కెమీస్ ఆప్షన్ అన్నాడు, అయిపోయింది ఆన్సర్. సో సి ఏంటి? ఇది పొటెన్షియల్ ఎనర్జీ. ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి యూ కెన్ సీ ఎ డౌన్వర్డ్ ప్లాట్. మ్యామ్ గ్రాఫ్ డ్రా చేస్తే ఈజీగా వస్తుంది మనోజ్ రెడ్డి. ఎస్ డియర్, ఎస్. ఓకే, yes Vivek, it's a pilla bachcha question. Next malli 2018 lo, if the value of 1 by n is equal to 1 in Freundlich adsorption isotherm, then x by m is equal to dash. Idem question. X by m is equal to k into p power 1 by n. 1 by n value emo 1 antunnadu, so this will be equal to kp. So answer em avutadi? ఇదైతే మరి బేకార్ సుత్తి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. సో ఎక్కడి వరకు చదివాము? నెక్స్ట్ కొలాయిడ్స్. వాట్ డూ యూ మీన్ బై కొలాయిడ్స్? సో బేసికల్లీ మీరు 9th స్టాండర్డ్ లో చదువుకున్న బేసిక్ నాలెడ్జ్ ని ఇక్కడ అప్లై చేయండి. కొలాయిడ్స్ అంటే ఏంటి? మనకి 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఒకటి ట్రూ సొల్యూషన్, అంటే ద అమౌంట్ ఆఫ్ సొల్యూట్ బీయింగ్ స్ప్రెడ్ ఇన్ దట్ సాల్వెంట్. సో మనము వీ కెన్ కాల్ దట్ యాజ్ ట్రూ సొల్యూషన్. కంప్లీట్లీ సాల్యుబుల్ అండ్ సైజ్ వచ్చేసి లెస్ దాన్ 1 నానోమీటర్, అంత చిన్న సైజ్ ఉన్నప్పుడు వాటిని ట్రూ సొల్యూషన్ అని పిలుస్తాం. అలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఇన్ వాటర్ ఇస్ కంప్లీట్లీ సాల్యుబుల్, దాన్ని ట్రూ సొల్యూషన్ అని పిలుస్తాం. అలా కాకుండా మట్టిని తీసుకెళ్లి నీటిలో పోసారు అనుకోండి, ఏమైతుంది? That matti will come and settle down at the bottom. It's not soluble because the particles are really huge. So eppudaithe particles huge untunnayo and they're not soluble in the solvent, then we call that as suspension. Ala kakunda particle size atu true solution ki kaadu, it completely suspension ki kaadu, madhyalo ganaka unte danne adi form chestunna danni colloid ani pilustam. Okay, సో ఈ కొలాయిడ్స్ కి ఇంకొక బ్యూటిఫుల్ ప్రాపర్టీ ఉంది, అదే మన స్కాటరింగ్ ఆఫ్ లైట్. సో దిస్ కొలాయిడల్ సొల్యూషన్స్ హ్యావ్ దిస్ వండర్ఫుల్ ప్రాపర్టీ ఆఫ్ స్కాటరింగ్ ద లైట్. అందుకే మీరు ఎప్పుడైనా ఒక మంచి ఫారెస్ట్ దయ్యాల సినిమాలో చూసినా సరే సడన్ గా పైన కెనాపీ ఫారెస్ట్ నుంచి కెన్ సీ ద బ్యూటిఫుల్ సన్లైట్ బీయింగ్ స్కాటర్డ్ ఆన్ ద గ్రౌండ్. దట్ ఈస్ ఆల్ బికాస్ ఇట్ ఈస్ హ్యావింగ్ కొలాయిడల్ పార్టికల్స్ ఇన్ ఇట్. సో కొలాయిడల్ పార్టికల్స్ వల్ల మనకి బ్రౌనియన్ మూమెంట్, స్కాటరింగ్ ఆఫ్ లైట్ విచ్ ఇస్ టిండాల్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా మనకి వస్తాయి. సో ఇప్పుడు సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అని చెప్తామా? అలాగా కొలాయిడ్ అంటే 2 వర్డ్స్ ని యూజ్ చేస్తాం. దే ఆర్ dispersed phase and dispersion medium. Dispersed phase and dispersion medium. ఇప్పుడు ఎలా అయితే మనం సొల్యూషన్ అంటే సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ అని చెప్తున్నామో, కొలాయిడ్ కి డిస్పర్స్డ్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం. డిస్పర్స్డ్ ఫేజ్ అంటే సొల్యూట్ లాంటిది కానీ సొల్యూట్ కాదు. డిస్పర్షన్ మీడియం అంటే సాల్వెంట్ లాంటిది కానీ సాల్వెంట్ కాదు. సో ఈ డిస్పర్స్ ఫేజ్ అంటే ఎవరైతే స్కాటర్ ద పార్టికల్స్ ఏవైతే డిస్పర్స్ అవుతున్నాయో we call that as dispersed phase, and ఎందులో డిస్పర్స్ అవుతున్నాయి is called as dispersion medium. ఓకేనా? సో ఈ కొలాయిడల్ సొల్యూషన్స్ కి టిండాల్ ఎఫెక్ట్ అనేది మనకు ఆల్రెడీ ఈ డిస్పర్స్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం చాలా ఇంపార్టెంట్. సో దీస్ ఆర్ ద వేరియస్ ఎగ్జాంపుల్స్. కొలాయిడ్స్ లో మీకు అంతా కొంచెం ఏమైనా ఐడియా ఉండాలి అంటే ఈ టాపిక్ ఏనా.
సో వాడు ఏంటంటే డిస్పర్స్ ఫేజ్, డిస్పర్షన్ మీడియంస్ అడుగుతూ ఉంటాడు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు, దానికి డిస్పర్స్ ఫేజ్ ఏంటి, మీడియం ఏంటి అంటాడు. లేకపోతే డిస్పర్స్ ఫేజ్ ఇది, మీడియం ఇది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్స్ విల్ బి కరెస్పాండింగ్ టు ఇట్ అని అడుగుతాడు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ కొలాయిడ్స్. సో సాలిడ్ అండ్ లిక్విడ్ ని సాల్ అని పిలుస్తాం. సాలిడ్ అండ్ సాలిడ్ ని సాలిడ్ సాల్. సాలిడ్ అండ్ గ్యాస్ ని ఏరోజాల్. లిక్విడ్ అండ్ సాలిడ్ ని జెల్. లిక్విడ్ అండ్ లిక్విడ్ ని ఎమల్షన్. లిక్విడ్ అండ్ గ్యాస్ ని లిక్విడ్ ఏరోజాల్. గ్యాస్ అండ్ సాలిడ్ ని సాలిడ్ ఫోమ్. అండ్ గ్యాస్ అండ్ లిక్విడ్ ని ఫోమ్ అని పిలుస్తాం. చూడండి, సాలిడ్ అండ్ లిక్విడ్ గోల్డ్ సాల్, మడ్, ఐరన్ హైడ్రాక్సైడ్ సాల్, అలాగే సాలిడ్ సాలిడ్ జెమ్స్, మినరల్స్. సాలిడ్ అండ్ గ్యాస్ స్మోక్, వల్కానిక్ డస్ట్. లిక్విడ్ అండ్ సాలిడ్ కర్డ్, చీజ్, మై ఫేవరెట్. Liquid and liquid milk, water and benzene, creams. Liquid and gas clouds. Next, gas and solid lava, pumice stone. Gas and liquid froth, whipped cream. ఇవన్నీ కూడా gas and liquid. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్. పేర్లు ఐడియా ఉండాలి, అలాగే ఎగ్జాంపుల్స్ కూడా. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకొని అన్నా. Done. సో అయితే ఈ కొలాయిడ్స్ ని మనం ఇంకా బాగా వాటిని మనం సెగ్రిగేట్ చేయొచ్చు, అంటే క్లాసిఫై చేయొచ్చు. ఎలా చేస్తాము అంటే we can classify them as lyophobic colloids and lyophilic colloids. Lyophobic ఏంటి, ఫిలిక్ ఏంటి అంటే చూడండి, లయోఫిలిక్ అంటే వాటర్ లవింగ్ కొలాయిడ్స్. వాటర్ లవింగ్, వాటికి వాటర్ అంటే చాలా ఇష్టం. ఫోబిక్ అంటే అస్సలు నచ్చవు. వాటర్ హేటింగ్ అని గుర్తుంచుకోవచ్చు. ఫిల్లిక్ అంటే లవింగ్. ఫిల్లిక్ ఇస్ లవింగ్. ఏదో ఉంటాయి కదా, మీరు ఇది గుర్తుంచుకోవాలంటే ఈజీగా ఇంగ్లీష్లో టర్మినాలజీ ఉంటుంది, అవునా? సో ఏంటి అంటే బిబ్లియోఫైల్ అంటే ద పర్సన్ హూ లవ్స్ బుక్స్ అని, ఇలాగా లాస్ట్లో ఫైల్ 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 అని యాడ్ చేస్తాం. దేనికైతే మనకు చాలా నచ్చుతుందో ఆ ఇంగ్లీష్లో ద పర్సన్ హూ లవ్స్ బుక్స్ మోర్, ద పర్సన్ హూ లవ్స్ ఫ్లవర్స్ మోర్, ఇలా పేర్లో వెనకాల ఐల్ అని ఉంటుంది. సో దట్ ఐల్ ఇస్ దేర్ అంటే లవింగ్ అని అర్థం. సో అలాగే లయోఫిలిక్ అంటే వాటర్ లవింగ్, ఫోబిక్ అంటే వాటర్ హేటింగ్. క్లియర్? ఎవరిది? డేవిడ్. ఇంగ్లీష్లో వొకాబులరీ ఉంటుంది మ్యామ్. ఎస్ డియర్, ఎస్. Mohammed Danish, already I've mentioned in the beginning of the chapter, dear. Okay, so next emulsions. Emulsions ante enti, liquid and liquid colloid type ni emulsions ani pilustam. So emulsions water in oil avvachu leda oil in water avvachu. వాటర్ ఆయిల్లో కలిస్తే వాటర్ ఇన్ ఆయిల్, అది ఆయిల్ వాటర్లో యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, వాటర్ ఇన్ ఆయిల్ అంటే ఏంటి, వాటర్ ఇన్ ఆయిల్. ఎవరు ఉన్నారు, ఎందులో ఉన్నారు, ఎవరు ఉన్నారు ఇస్ డిస్పర్స్ ఫేజ్, ఎందులో ఉన్నారు ఇస్ డిస్పర్షన్ మీడియం. వాటర్ ఇన్ ఆయిల్, డిస్పర్స్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం. ఆయిల్ ఇన్ వాటర్, ఆయిల్ ఇన్ వాటర్, డిస్పర్స్ ఫేజ్, డిస్పర్షన్ మీడియం. Next, catalyst. Catalyst అంటే మీకు బేసిక్ డెఫినేషన్స్ ఆల్రెడీ తెలుసు. లంచ్ బ్రేక్ హోల్డ్ ఆన్ ఫర్ హాఫ్ అన్ అవర్ డియర్, అయిపోతుంది. సో ఇక్కడ వాట్ డూ యూ మీన్ బై catalyst? మీరు చిన్నప్పటి నుంచి చదువుకునేది. catalyst అంటే ఇట్ విల్ బి ఇంక్రీజింగ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. కరెక్ట్? ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్. అంటే గంటలో అవ్వాల్సిన పని జస్ట్ ఒక 15-20 minutesలో రియాక్షన్ అయిపోయేలాగా చేసేదే మన ఈ కెటలిస్ట్. ఫర్ ఎగ్జాంపుల్,
ఇఫ్ ఐ హ్యావ్ టు, ఈ రూమ్లో ఉన్నాను కదా, సో ఐ కెన్ సీ వాట్ ఎవర్ ఇస్ దేర్, ఐ గెట్ టు దోస్ ఎగ్జాంపుల్స్. సో ఇల్లు తుడిచి మాప్ పెట్టాలి అంటే నాకు గంట టైం పడుతుంది, అవునా కదా, నా మినిమం టైం. సో ఇన్స్టెడ్ నేను ఏం చేస్తాను, సపోజ్ నేను ఒక మెయిడ్ని హైర్ చేసుకున్నా, నేను పని చేయను అంతే, బట్ ద థింగ్ ఎంత వర్క్ అవుతుంది అన్నది సేమే కదా. సో నేను గంటలో చేస్తే మేబీ యునో షీల్ బి ఏబుల్ టు డూ ఇన్ లైక్ అరౌండ్ 40 minutes or 45 minutes, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. అదే నేను ఒక రోబోని తీసుకొచ్చి పెట్టాను అనుకోండి, నా స్వీపింగ్కి మాపింగ్కి ఏముంది, డింగ్ 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 మొత్తం ఆ రౌండ్ ఇలా 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 మొత్తం ఇల్లంతా తిరిగేసి మొత్తం చేస్తుంది. దిస్ ఈజ్ మై కెటలిస్ట్. అంటే నా జరిగే పనిని, నేను గంటలో చేసే పనిని జస్ట్ 15 minutesలో వర్క్ అంతా కంప్లీట్ చేస్తుంది. సో దట్ increasing the rate of the reaction, that substance is called as catalyst. అర్థమైందా? దాన్నే మనము కెటలిస్ట్ అని పిలుస్తాం. అయితే ఈ కెటలిస్ట్ లో చూడండి, a promoter or an activator is not a catalyst. ఇప్పుడు జనరల్ గా మీకు గుర్తుందా, హ్యాబర్స్ ప్రాసెస్ లో ఐరన్ ని కెటలిస్ట్ కింద యూజ్ చేస్తాం. మాలిబ్డమ్ ఇస్ యూజ్డ్ యాజ్ ది ప్రమోటర్. ఐపీ చదివే ఉంటారు పీ బ్లాక్ ఎలిమెంట్స్ లో. సో కెటలిస్ట్ అంటే ఐరన్ రేట్ ఆఫ్ ద రియాక్షన్ ని పెంచుతుంది, కానీ ప్రమోటర్ అని ఏదైతే యూజ్ చేస్తున్నామో అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ యాక్టివేటర్. దిస్ ఇస్ నాట్ ఎ కెటలిస్ట్. ఇది ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు ఆ కెటలిస్ట్ ఇంకా బాగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ మీ థింక్ ఆఫ్ అ గుడ్ ఎగ్జాంపుల్. అయ్యో నా కమెంట్ సెక్షన్ వెళ్తాను. ఓకే, let me think of a good example. ఫర్ ఎగ్జాంపుల్, నా మొబైల్ ఛార్జ్ చేస్తున్నా, నార్మల్ ఛార్జర్ యూజ్ చేశాను అనుకోండి. సపోజ్ నా ఫుల్ మొబైల్ ఫోన్ 100% అవ్వడానికి ఇట్ మైట్ టేక్ ఒక 40 minutes or 45 minutes తీసుకుంది అనుకుందాం. ఇప్పుడు ఈ మధ్య మార్కెట్లో వ్రాప్ ఛార్జర్స్ అని వస్తున్నాయి, ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి, అవునా కాదా? సో ఈ వ్రాప్ ఛార్జర్ కూడా చేసే పని అదే, ఛార్జింగే. కాకపోతే ఏం చేస్తోంది అంటే, ఈ దిస్ వుడ్ బి అన్ catalyst. So it is acting as a catalyst to increase it. So promoter అంటే what do I say is, ఇప్పుడు ఒక రియాక్షన్ జరుగుతుంది. ఇందాక ఎగ్జాంపులే మళ్ళీ మాట్లాడుకుందాం. సో నేను స్వీప్ చేసి మాప్ చేయడానికి నాకు గంట టైం పడుతుంది. అదే నా రోబో వ్యాక్యూమ్ వచ్చింది అనుకోండి, పావు గంటలో నా క్లీనింగ్ అంతా అయిపోతుంది. సో దట్ రోబో ఇస్ మై కెటలిస్ట్. ఆ రోబో బాగా పనిచేయాలంటే, సపోజ్ దానికి ఒక ఛార్జింగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో దాని ఛార్జ్ ఏదో ఒకటి, ద బ్యాటరీస్ ఏదో ఒకటి ఐఎమ్ గివింగ్ ఇట్. సో దానికి ఫుల్ ఎనర్జీ ఉన్నప్పుడు ఇట్ వర్క్స్ ఫాస్ట్, ఎనర్జీ తక్కువ ఉన్నప్పుడు నత్తలాగా వెళ్తుంది, అవునా? సో దిస్ ఇస్ ఆల్రెడీ డూయింగ్ ద వర్క్, దీని ఎక్స్ట్రా కొంచెం ఛార్జ్ ఇస్తే బాగా వెళ్తుంది, పుష్ ఇస్తే వెళ్తుంది. దట్ పుష్ ఇస్ నథింగ్ బట్ ద ప్రమోటర్. దాన్నే యాక్టివేటర్ అని పిలుస్తాం. సో చార్జింగ్ ఇస్ నాట్ ఎ కెటలిస్ట్. నాట్ బికాస్ ఆఫ్ చార్జింగ్ ఇట్ ఈస్ వర్కింగ్. The charger is actually activating my robo to do the work much more effectively. అర్థమైందా? సో ఏమవుతుంది, అది ఆ చార్జింగ్ అన్నది ఇట్ ఈస్ యాక్టివేటింగ్ మై కెటలిస్ట్. సో సంథింగ్ విచ్ యాక్టివేట్స్ మై కెటలిస్ట్ ఇస్ కాల్డ్ యాజ్, అంటే కెటలిస్ట్ ఇంకా బాగా పనిచేయడానికి హెల్ప్ చేసేదాన్నే మనము ప్రమోటర్ అని పిలుస్తాం. సో మన హ్యాబర్స్ ప్రాసెస్ లో తీసుకుంటే ఐరన్ ఏమో కెటలిస్ట్, మాలిబ్డమ్ ఇస్ యూజ్డ్ యాజ్ అ ప్రమోటర్. నెక్స్ట్ కెటలిటిక్ పాయిజన్ అమ్మ. చూడండి, కెటలిటిక్ పాయిజన్, దిస్ కెటలిటిక్ పాయిజన్ ఇస్ నాట్ ఎ కెటలిస్ట్. ఇది ఏం చేస్తుందంటే కెటలిస్ట్ యొక్క యాక్టివిటీని తగ్గించేస్తుంది. ఏం చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ చార్జ్ ఇవ్వడం ఇస్ యాక్టివేటింగ్ ద కెటలిస్ట్, అవునా? దీని ఛార్జ్ మొత్తం డ్రైన్ చేస్తాను అనుకోండి, ఎక్కడ పనిచేస్తుంది? సో కెటలిస్ట్ యాక్టివిటీని తగ్గించేయడం ఇస్ కాల్డ్ యాజ్ catalytic poison, decreases the activity of the catalyst. Example, mercury and sulfur. చాలా ఇంపార్టెంట్ అమ్మా. నేను ఎందుకు ఇంత స్పెసిఫై చేసి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తున్నాను అంటే, ఇవి కెటలిస్ట్ సంబంధించి, రియాక్షన్ సంబంధించి పాజిటివ్ కెటలిస్ట్, నెగటివ్ కెటలిస్ట్, అవి టూ క్లాసిఫికేషన్ వేరు. Positive catalyst, negative catalyst is with respect to the reaction.
promoter catalytic poison is with respect to the catalyst. Catalyst activity in పెంచితే promoter, catalyst activity in తగ్గిస్తే catalytic poison. Rate of the reaction పెంచితే positive catalyst, rate of the reaction తగ్గిస్తే negative catalyst. So this brings us to positive catalyst. So increases the rate of reaction. ఎలా rate of the reaction పెంచుతోంది? ఇప్పుడు 100 joules of energy కావాలి ఒక రియాక్షన్ జరగడానికి. ఇది ఆ ఎనర్జీని తగ్గిస్తుంది. జస్ట్ 50 joules టచ్ అయితే చాలు అని. సో 50 జరిగితే ఆబ్వియస్లీ. సో ఇప్పుడు మనకి కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. నువ్వు 100 మార్క్స్ వస్తే మంచి సీట్ అని చెప్తాం. అలా నువ్వు క్వాలిఫై అవ్వట్లేదని కాదు, అంటే 50 మార్క్స్ కూడా క్వాలిఫై అవుతున్నావు, కానీ డిపెండ్స్ అపాన్ విచ్ కాలేజ్ యూర్ గెటింగ్ ఇన్ టు. అవునా? ఇది కూడా అంతే. ఆ యాక్టివేషన్ ఎనర్జీ తగ్గించడం వల్ల రేట్ ఆఫ్ రియాక్షన్ పెరుగుతోంది. So decreasing the activation energy required for making the reaction proceed via an alternative path. So వెళ్ళాల్సిన రోడ్లో కాకుండా వేరే రోడ్లో వెళ్ళిపోయి రియాక్షన్ త్వరగా జరిగిపోతుంది. సో H2O platinum KClO3 కి manganese oxide is a catalyst, positive catalyst. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను వాషింగ్ మెషిన్ ఆన్ చేసా, నాకు క్విక్గా అందులో బట్టలు ఉండిపోయి ఐ హావ్ టు గో అవుట్ ఫర్ ఎ పార్టీ, సో ఐ నీడ్ మై క్లోత్స్. సో 15 to 20 minutes క్విక్ వాష్ పెడతాను. సో 15 minutesలో అయిపోద్ది, నేను ఆరేసేస్తాను, ఇమీడియట్లీ ఐల్ టేక్ ఇట్ అండ్ ఐల్ గో. అలా కాకుండా నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నా, నేను వచ్చేసరికి అవి వాట్ డూ ఇట్ హ్యాస్ టు గెట్ క్లీన్ సో మచ్ అనుకోండి, నేను ఏం చేస్తా, ఫుల్ పెట్టేస్తాను, ఒక 3 hours 4 hours పెట్టేసి నేను వెళ్ళిపోయి వచ్చేస్తాను. అప్పటికి ఉతికేసి ఉంటుంది, అప్పుడు తీసుకెళ్ళి వేస్తాను. కరెక్ట్? సో ఇది అంతే. సో ఏవైతే డిక్రీజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ వాటిని మనము నెగటివ్ కెటలిస్ట్ అని పిలుస్తాం. చూడండి, సోడియం సల్ఫైడ్ ఆక్సిజన్ ఆల్కహాల్ రెస్టెన్లైడ్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే రియాక్షన్ ఫాస్ట్ గా జరగకూడదు అనుకుంటే స్లోగా చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రియాక్షన్స్ మరీ క్విక్ గా ఉన్నాయి, 1 minute లో రియాక్షన్ జరిగిపోతుంది, 30 seconds లో రియాక్షన్ జరిగిపోతుంది, నాకు కనిపించట్లేదు, నా అబ్జర్వేషన్స్ రాయడానికే టైం సరిపోవట్లేదు, నేనేం చూస్తాను ఇంక రియాక్షన్. దీని మీద నేను ఏమైనా కనిపెట్టి రీసెర్చ్ చేసి కొత్తది ఏమైనా రాద్దామంటే అసలు నాకు రియాక్షన్ కనిపించకుండానే వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు నేను కెటలిటిక్ నెగటివ్ క్యాటలిస్ట్ యాడ్ చేస్తా. సో నిమిషంలో అయ్యే పని కొంచెం 10 నిమిషాలు చేస్తే నేను నా అబ్జర్వేషన్స్ అన్ని రాసుకుంటూ నేను రీసెర్చ్ చేయగలను. ఓకే, సో డిక్రీజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ మనం ఏం యూజ్ చేస్తున్నామమ్మా? నెగటివ్ catalyst. Next, సో ఈ కెటలిస్ట్లు మనకి ఎగ్జాంపుల్స్ అన్నవి కొంచెం ఇంపార్టెంటే, ఎందుకంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ లో వాడు అడుగుతాడు అనమాట. సో అండ్ సో రియాక్షన్ కి ఏ కెటలిస్ట్ వాడతాము, ఈ కెటలిస్ట్ ఏ రియాక్షన్ కి వాడతాము, ఇలా అడగచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫర్ దాట్ రీజన్ కొంచెం నేర్చుకుంటే బెటర్. సో ఫస్ట్ హ్యాబర్స్ ప్రాసెస్, కెటలిస్ట్ ఏం యూజ్ చేస్తున్నామమ్మా? ఐరన్ యూజ్ చేస్తున్నాం. కరెక్ట్? సో మాలిబ్డనం ఇస్ యూజ్డ్ యాజ్ ద ప్రమోటర్. కండిషన్స్ ఏంటి? 450 to 500 degrees Celsius temperature, 200 atm pressure. ఈ చాప్టర్ లో ఓన్లీ క్యాటలిస్ట్ నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఆస్వాల్డ్ ప్రాసెస్ ఏం యూజ్ చేస్తున్నాం? ప్లాటినైజ్ యాస్బెస్టాస్, ప్లాటినం అని గుర్తుంచుకోండి. లెడ్ చాంబర్ ప్రాసెస్, సల్ఫ్యూరిక్ యాసిడ్, అంటే కాంటాక్ట్ ప్రాసెస్ కి మనం యూజ్ చేసే క్యాటలిస్ట్ ఏంటి? నైట్రిక్ ఆక్సైడ్. సో మీరు మళ్ళీ అన్ని రియాక్షన్స్ కి రిఫర్ చేయడానికి మళ్ళీ బోల్డ్ అంత మెటీరియల్ చూడకుండా నేను డైరెక్ట్ రియాక్షన్స్ అన్ని ఒక దగ్గర పెట్టేశాను. సో ఈ రియాక్షన్స్ దాటేసి మీకు కొత్తగా ఏమి ఇచ్చాడు, ఇది చదువుకోండి చాలు. సో హ్యాబర్స్ ప్రాసెస్ ఐరన్, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ హ్యాబర్స్ ప్రాసెస్ ఐరన్, ఆస్వాల్డ్ ప్రాసెస్ ప్లాటినం, అండ్ యువర్ కాంటాక్ట్ ప్రాసెస్ ఏమో నైట్రిక్ ఆక్సైడ్. నెక్స్ట్ కాంటాక్ట్ ప్రాసెస్ ఫర్ ద మ్యానుఫ్యాక్చర్ ప్లాటినైజ్ ఆస్బెస్టాస్ చెప్తాను కదా. డీకన్ ప్రాసెస్ క్యూప్రిక్ క్లోరైడ్, అండ్ బాష్ ప్రాసెస్ ఐరన్ ఆక్సైడ్. సో ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే మళ్ళీ పక్కకి వెళ్ళమంటారు, సో ముందే వచ్చాను. నెక్స్ట్ మిథనాల్ కి జింక్ ఆక్సైడ్, వెజిటబుల్ ఆయిల్స్ కి నికెల్, ఫైన్లీ డివైడెడ్ నికెల్ అమ్మ, కాపర్ ఏమో ప్రమోటర్,
ఇథైల్ ఆల్కహాల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ బై ఫర్మెంటేషన్ అన్నప్పుడు ఇన్వర్టేస్ ఎంజైమ్ అండ్ జైమేస్ ఎంజైమ్, రెండు ఎంజైమ్స్ ని యూజ్ చేస్తాం. సో అలాగే ఇథైల్ ఆల్కహాల్ ఫ్రమ్ స్టార్చ్ కి డయాస్టేజ్ ఎంజైమ్ యూజ్ చేస్తాం. ఎస్టిక్ యాసిడ్ ఫ్రమ్ ఇథైల్ ఆల్కహాల్ కి మైకోడర్మా ఎస్టిక్. బర్జియస్ ప్రాసెస్ ఫర్ ద సింథసిస్ ఆఫ్ పెట్రోల్ ఫెరిక్ ఆక్సైడ్. సో ఇవన్నీ ద డిఫరెంట్ క్యాటలిస్ట్ విచ్ వీఆర్ యూజింగ్. అయితే ఈ క్యాటలిస్ట్ ప్రాసెస్ నే మనం ఇంకా రెండు రకాలుగా క్లాసిఫై చేయొచ్చు. అదే homogeneous catalysis and heterogeneous catalysis. Let me go here. Catalysis two types కింద చెప్పొచ్చు. Homogeneous catalysis and heterogeneous catalysis. హోమోజీనియస్ క్యాటలిసిస్ అంటే ఏంటి? అన్నీ ఒకటే ఫేజ్ లో ఉన్నాయి అనుకోండి, అంటే నా నా కెటలిస్ట్ అలాగే నాకు ఉన్న సబ్స్టెన్సెస్ అన్ని సేమ్ ఫేజ్ లో ఉంటే వి కాల్ దాట్ యాజ్ హోమోజీనియస్. అలా కాకుండా డిఫరెంట్ ఫేజెస్ లో ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ N2 హ్యాబర్స్ ప్రాసెస్ చూడండి, N2 + 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. ఇవన్నీ గ్యాసెస్, కానీ తీసుకున్న కెటలిస్ట్ ఏమో సాలిడ్. సో దాన్ని హెట్రోజీనియస్ కెటలిసిస్ అంటాం. అదే సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నారనుకోండి, దానికి ఏమో కెటలిస్ట్ నైట్రిక్ ఆక్సైడ్ మళ్ళీ గ్యాస్, అన్ని గ్యాసెస్ ఇది కూడా గ్యాస్, అప్పుడు దాన్ని హోమోజీనియస్ కెటలిసిస్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఈ కొలాయిడ్స్ ని ప్రిపేర్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో మనకి కావాల్సిన మెథడ్స్ ఏంటి అంటే కొన్ని కెమికల్ మెథడ్స్ ని యూజ్ చేసి మనం కొలాయిడ్స్ ని ప్రిపేర్ చేయొచ్చు. సో దీస్ ఆర్ సమ్: డబుల్ డికంపోజిషన్, ఆక్సిడేషన్ రియాక్షన్, రిడక్షన్ రియాక్షన్, హైడ్రాలిసిస్ రియాక్షన్. ఇవి కొన్ని కెమికల్ మెథడ్స్. సో చూడండి, అర్సీనియం ఆక్సైడ్, ఆర్సెనిక్ ఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ సల్ఫైడ్, సాల్ వస్తుంది, సల్ఫర్ డైఆక్సైడ్, గోల్డ్ క్లోరైడ్, ఫార్మాల్డిహైడ్, ఐరన్ క్లోరైడ్, వాటర్, సాల్ వస్తుంది. సో కొలైడ్స్ ప్రిపేర్ చేయడానికి మనకి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఈ రియాక్షన్స్ అన్ని గుర్తుండాలా అంటే అవసరం లేదు, జస్ట్ తెలుసుకో చాలు. సో మనకి కెమికల్ మెథడ్స్ ఉన్నాయి. కొలాయిడ్స్ ప్రిపేర్ చేయాలా, ఎలా చేయాలి అంటే ఫ్యూ మెథడ్స్. ఒకటి కెమికల్ మెథడ్స్ యూజ్ చేయొచ్చు. కెమికల్ మెథడ్స్ లో ఏమేమి యూజ్ చేయొచ్చు? హైడ్రాలిసిస్ యూజ్ చేయొచ్చు, ఆక్సిడేషన్ రిడక్షన్ యూజ్ చేయొచ్చు, డబుల్ డికంపోజిషన్ రియాక్షన్ యూజ్ చేయొచ్చు. ఇవన్నీ యూజ్ చేసి కొలాయిడ్స్ ప్రిపేర్ చేయొచ్చు. కెమికల్ మెథడ్స్ కాకుండా ఇంకేమన్నా మెథడ్స్ ఉన్నాయా? ఏంటంటే డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తున్నానండి అంటే అంతేనా? ఇంకేమైనా ఇస్తారా? ఇది కూడా అంతే. సో ఓన్లీ కెమికల్ మెథడ్స్ అనా? ఇంకేమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏంటవి అంటే అలాంగ్ విత్ కెమికల్ మెథడ్స్ బ్రెడిక్స్ మెథడ్ అండ్ పెప్టైజేషన్. సో ఇవి నేమ్స్ తెలుసుకోండి అమ్మా, ప్రాసెసెస్ లోకి అవసరం లేదు. మీరు లాస్ట్ 10 years పేపర్స్ లో చూసినా సరే ఎవ్వడు దీని మీద ఏం జరుగుతోంది ప్రాసెస్ లో అని అడగలేదు, కాకపోతే ప్రాసెస్ దేనికి యూజ్ చేస్తున్నాము అని అడిగారు. ఓకే, సో బ్రెడిక్స్ మెథడ్, ఎలక్ట్రిక్ ఆర్క్ స్టక్ బిట్వీన్ అంటే ఏం లేదు, ఈ వెసల్ ఉంది కదా, సో ఏదైతే మీరు కొలాయిడ్ ఫామ్ చేయాలనుకుంటున్నారో అవి ఎలక్ట్రోడ్స్ కింద తీసుకొని సొల్యూషన్ లో డిప్ చేస్తారు. తర్వాత యూ విల్ బి పాసింగ్ ద ఎలక్ట్రిక్ ఆర్క్. సో which on further condensation produces the particles of colloidal size. అప్పుడు పార్టికల్స్ ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేస్తారు. జస్ట్ బ్రెడిక్స్ మెథడ్. అండ్ నెక్స్ట్ పెప్టైజేషన్. ఇక్కడ ఏంటి అంటే ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అ ప్రెసిపిటేట్ ఇంటూ కొలాయిడల్ సాల్ట్ బై షేకింగ్ ఇట్ విత్ అన్ ఎలక్ట్రోలైట్. ఇప్పుడు ఫార్మేషన్ ఆఫ్ కర్డ్ ఉందనుకోండి, ఇట్స్ అ కోయాగులేషన్ ప్రాసెస్ అలా. సో బ్రెడిక్స్ మెథడ్, పెప్టైజేషన్ మెథడ్, దీస్ ఆర్ ద ప్రిపరేషన్ ఆఫ్ కొలాయిడ్స్, మర్చిపోద్దు. సో ఇక్కడ పెప్టైజేషన్ లో జరిగేది జనరలీ మనం యూజ్ చేసే ఎగ్జాంపుల్ అన్నమాట. ఐరన్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్ ఐరన్ హైడ్రాక్సైడ్ కి ఎప్పుడైతే కొంచెం ఇక్కడ చూడండి నేను ఏం చేశాను, ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ అ ప్రెసిపిటేట్ ఇంటూ కొలాయిడల్ సాల్ట్ బై షేకింగ్ ఇట్ విత్ అన్ ఎలక్ట్రోలైట్. సో నా దగ్గర ఉన్న సొల్యూషన్ ఇది, దానికి నేను ఒక ఎలక్ట్రోలైట్ యాడ్ చేస్తున్నా, ఐరన్ క్లోరైడ్. నౌ ఐ షేక్ విగరస్లీ. ఎప్పుడైతే విగరస్ షేకింగ్ చేస్తానో నా కొలాయిడల్ పార్టికల్స్ అనేవి ఫార్మ్ అయిపోతాయి. దాన్ని పెప్టైజేషన్ ప్రాసెస్ అని పిలుస్తాం. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్. మరి కొలాయిడ్స్ ని ప్యూరిఫై చేయాలి అంటే ఎలా? ప్యూరిఫికేషన్ ఆఫ్
కొలాయిడ్స్. సో కొలాయిడ్స్ ని ప్యూరిఫై చేయాలి అంటే మనకి డిఫరెంట్ ప్రాసెసెస్ ఉన్నాయి. డయాలిసిస్, ఎలక్ట్రోడయాలిసిస్, అలాగే అల్ట్రా ఫిల్ట్రేషన్, అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్, ఇవన్నీ కూడా ద ప్రాసెసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ కొలాయిడ్స్. సో ఫస్ట్ ప్రాసెస్ ఇస్ యువర్ డయాలిసిస్. ఈ డయాలిసిస్ కే కొంచెం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అప్లై చేసి ఇంకా డయాలిసిస్ ఫాస్ట్ గా అయ్యేలా చేస్తే ఎలక్ట్రోడయాలిసిస్, అల్ట్రా ఫిల్ట్రేషన్ మెథడ్, అలాగే అల్ట్రా సెంట్రిఫ్యూగేషన్ కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్ సాల్ట్స్. ఈ సాల్ట్స్ అన్నవి మనకి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ కూడా ఉంటాయి. పాజిటివ్ అంటే ఏం లేదు, చార్జ్ పాజిటివ్ ఉంటే పాజిటివ్లీ చార్జ్ సాల్ట్స్, ఇదే సాల్ట్స్ కి నెగిటివ్ చార్జ్ ఉంటే నెగిటివ్ చార్జ్ సాల్ట్స్ అని పిలుస్తాం. ఓకేనా? అయితే ఇక్కడ విల్ కమ్ అక్రాస్ సంథింగ్ కాల్డ్ కోయాగులేషన్ ఆర్ ఫ్లక్యులేషన్. అంటే ఏంటి? The presence of electrical charges on the colloidal particles, they make the colloidal salt stable. So ఎప్పుడైతే రిపల్షన్స్ వస్తాయో దగ్గరికి రావు, forming precipitate, and the reciprocal of coagulation value is termed as coagulating power. సో చూడండి, కోయాగులేషన్ అంటే ఎప్పుడైనా చార్జెస్, సిమిలర్ చార్జెస్ దగ్గరికి వచ్చాయనుకోండి కొట్టుకుని వస్తాయి దూరం, ప్రెసిపిటేట్ అన్నది ఫార్మ్ అయిపోతుంది. సో ఎప్పుడన్నా ఎగ్జామ్ లో కోయాగులేటింగ్ పవర్ అన్నాడు అనుకోండి, ఏం లేదు, మీకు ఈ కాన్సెప్ట్ నుంచి అడిగే ఒకే ఏకైక క్వశ్చన్ ఏంటి అంటే, కొన్ని మాలిక్యూల్స్ ఇస్తాడు, వీటిలో దేనికి కోయాగులేటింగ్ పవర్ ఎక్కువ అంటాడు. సింపుల్, వెరీ సింపుల్, జస్ట్ చెక్ విత్ ద చార్జ్. ఏ మాలిక్యూల్స్ కి అయితే చార్జ్ ఎక్కువ ఉంటుందో దానికి కోయాగులేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. కోయాగులేషన్ అని అడిగితే స్మాలర్ చార్జ్, కోయాగులేటింగ్ పవర్ అంటే ఎక్కువ చార్జ్. చూడండి, reciprocal of coagulation value is termed as coagulating power. So suppose Al+3, Mg+2 ఉన్నాయి. Al+3 will have more coagulating power than Mg+2. Higher the charge, higher is the coagulating power, and inversely proportional to gold number. I'll come there. So this is called as హార్డీ-సజల్ రూల్. ఇది ఏం చెప్తోంది అంటే, ఎప్పుడైనా సరే మనకి చార్జ్ ఎక్కువ ఉంటే కోయాగులేటింగ్ పవర్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో హయ్యర్ ద చార్జ్, హయ్యర్ ఇస్ ద కోయాగులేటింగ్ పవర్. ఓకే, దీన్నే హార్డీ-సజల్ రూల్ అని పిలుస్తాం. సో ఈ రూల్ ఏం చెప్తోంది? చార్జ్ ఎక్కువ ఉంటే కోయాగులేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఇది గోల్డ్ నంబర్. Gold number, the value of the protective colloid in milligrams. Gold number ki definition chala important amma. Definition is very very important endukante this involves the values. So values jagrattaga identify cheyandi. If you want, take a screenshot. The value of the protective colloid in milligrams. So protective colloid enduku kolustunnamo milligrams lo, needed to prevent the coagulation of a standard enta 10 ml gold salt. Yala when 1 ml of 10% solution of NaCl added to it is termed as its gold number. So 10 ml gold salt, okay, precipitate avvakunda cheyali ante enta protective colloid kavali is called as gold salt, gold number. సో ఈ 10 ml గోల్డ్ సాల్ కి ఎంత యాడ్ చేస్తున్నా? 1 ml ఆఫ్ 10% సొల్యూషన్ ఆఫ్ NaCl. సో దీనికి ఇది యాడ్ చేసినప్పుడు ద వాల్యూ ఆఫ్ ద ప్రొటెక్టివ్ కొలాయిడ్ టు ప్రివెంట్ ద కోయాగులేషన్. అర్థమైందా? సో ఏమవుతుంది ఇక్కడ, ఈ 10 ml గోల్డ్ సాల్ కి ఎప్పుడైతే ఎలక్ట్రోలైట్ NaCl యాడ్ చేస్తున్నానో దే ఆర్ అండర్ గోయింగ్ కోయాగులేషన్, దగ్గరకు వచ్చి ప్రెసిపిటేట్ ఫార్మ్ అయిపోతున్నాయి. సో అది అవ్వకుండా ఉండాలి అంటే నేను ఎంత ప్రొటెక్టివ్ కొలాయిడ్ యాడ్ చేయాలి, ఎంత ప్రొటెక్టివ్ కొలాయిడ్ యాడ్ చేయాలి? సో ద వాల్యూ ఆఫ్ ద ప్రొటెక్టివ్ కొలాయిడ్, దాట్ వాల్యూ ఇన్ మిల్లీగ్రామ్స్ నే మనము గోల్డ్ నంబర్ అని పిలుస్తాం. సో ఎంత యాడ్ చేయాలి ఈజ్ ఇన్ మిల్లీగ్రామ్స్. 2 ప్రెసిపిటేట్ ఎవడు ఫార్మ్ చేస్తున్నాడు? ఒకటి 10 ml గోల్డ్ సాల్, ఇంకొకటి 10% NaCl సొల్యూషన్. So 1 ml of 10% NaCl solution. Got it? Definition chala chala important amma.
Yes. So this brings us to the end of the chapter. Let's solve some questions. Which of the following general reactions is an example for heterogeneous catalysis అంటున్నాడు. heterogeneous అంటే ఏంటమ్మా? వెరీ వెరీ సింపుల్. heterogeneous అంటే మనకి డిఫరెంట్ ఫేజెస్ లో ఉండాలి. సో ఇక్కడ చూడండి, సాలిడ్ ఇవేమో గ్యాస్ లో ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటి? సి. క్లియర్? Next, in Haber's process of manufacture of ammonia, the catalyst, the promoter and the poison for the catalyst. Catalyst evaru? Iron. So these pakkan pettandi. Promoter evaru? Molybdenum ni manam promoter kinda use chestam. And poison kinda ever act chestaru? Carbon monoxide poison kinda add chestaramma. So answer ఏమవుతుంది? ఆప్షన్ డి. నెక్స్ట్, ఆటో క్యాటలిస్ట్. సో మనకి క్యాటలిస్ట్ లో పాజిటివ్ క్యాటలిస్ట్, నెగిటివ్ క్యాటలిస్ట్ ఉన్నాయి. అంటే నువ్వు ఎక్స్ట్రా ఒక సబ్స్టెన్స్ ని యాడ్ చేస్తున్నావు టు ఇంక్రీజ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్, అవునా? అలా కాకుండా నీ జనరల్ గా ఉన్న రియాక్టెంటే ఒకవేళ క్యాటలిస్ట్ గా యాక్ట్ చేస్తే, సపోజ్ నీకు బండి నడపడం రాదు, ఓకే? సో నీకు బండి నడపడం రానప్పుడు యూ హ్యావ్ టు హైర్ అ డ్రైవర్ ఇఫ్ యూ వాంట్ టు go on a car. So driver will be having the driving seat, you will be the beside. తర్వాత వెనకాల ఒక ఇద్దరు ముగ్గురు కూర్చున్నారు అనుకుందాం. ఒకవేళ నీకే డ్రైవింగ్ వస్తే ఒక సీట్ ఖాళీయే కదా, సో 1 more person can come into the car. ఇది అంతే. సో కెటలిస్ట్ కింద ఇంకొక సెపరేట్ గా ఎవరిని యాడ్ చేయకుండా ఒకవేళ అందులో ఉన్న రియాక్టెంటే కెటలిస్ట్ కింద యాక్ట్ చేస్తే ఆ ప్రాసెస్ ని మనము ఆటో క్యాటలిస్ట్ ప్రాసెస్ అంటాం. సో ఆటో క్యాటలిస్ట్ ఇన్ ద రెడాక్స్ రియాక్షన్ ఇన్వాల్వింగ్ acidified KMnO4 and oxalic acid. సో ఇక్కడ రియాక్షన్ ఏంటమ్మా? KMnO4 plus H2C2O4 in acidic medium జరుగుతుంది. సో ఈ రియాక్టెంట్ మాలిక్యూల్ లోనే ఒకటి క్యాటలిస్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో వాటర్ అవ్వదు, కార్బన్ డైఆక్సైడ్ అవ్వదు, SO4 లేనే లేదు. సో ఎవరు యాక్ట్ చేస్తున్నారు ఇక్కడ? Mn+2. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. పెద్దగా ఏం చదవక్కర్లేదు, జస్ట్ చూస్తేనే తెలిసిపోతుంది. KMnO4 ఆక్సాలిక్ యాసిడ్ రియాక్షన్ చేస్తే సల్ఫేట్ ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు యాడ్ చేస్తుంది ఎసిడిక్ మీడియంలో, H2SO4 మీడియం అదంతే, అది కెటలిస్ట్ కింద యాక్టే చేయదు. సో తీసేయండి. కార్బన్ డైఆక్సైడ్ స్కోపే లేదు, వాటర్ స్కోపే లేదు, సొల్యూషన్ అంత మాత్రాన వాటర్ ఉంది అంతే, కానీ అది కెటలిస్ట్ కింద యాక్ట్ చేయదు. అలా అయితే ప్రతి రియాక్షన్ లో వాటర్ తీసుకుంటాం సొల్యూషన్ ఫామ్ లో, అన్నిట్లో కెటలిస్ట్ కింద అవుతుందా? లేదు కదా. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఇదిగో, మ్యాచ్ ద ఫాలోయింగ్. ఆస్వాల్డ్ ప్రాసెస్, డూ దిస్ ఫర్ హోంవర్క్. మీకు పీడిఎఫ్ ఆఫ్ సర్ఫేస్ కెమిస్ట్రీ ఇస్ ఆల్రెడీ అటాచ్డ్. మీరు చూసుకుంటే మీ కమెంట్ సెక్షన్ లో అలాగే డిస్క్రిప్షన్ లో కూడా అటాచ్ అయ్యి ఉంది. నాకు స్టూడెంట్స్ నా కమెంట్ సెక్షన్ లోకి వచ్చి మరీ చెప్తున్నారు, మేడం మీరు క్వశ్చన్ మధ్యలో వదిలేస్తున్నారు అని చెప్పి. చూడండి, నాకు ఇప్పుడు నేను ఒక క్యాలిక్యులేషన్ చేస్తున్నాను అంటే మాక్సిమం పాసిబుల్ ఐ డూ ద క్యాలిక్యులేషన్ లెట్ యు నో. ఒకవేళ మిమ్మల్ని క్యాలిక్యులేషన్ చేయండి అని చెప్పినప్పుడు యూ కెన్ డూ ద క్యాలిక్యులేషన్ అండ్ ఆన్సర్ చెక్ చేసుకోవడానికి మీకు ఆ పీడిఎఫ్ ఇస్తున్నాను కదా. నేను ఇక్కడ క్వశ్చన్ నెంబర్ అందుకే ఉంచుతున్నా, దిస్ క్వశ్చన్ నెంబర్, దాట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ పోస్టింగ్ దేర్. సో దాట్ మీకు ఒకవేళ చేసిన తర్వాత ఆన్సర్ వచ్చిన తర్వాత జస్ట్ చెక్ ద పీడిఎఫ్ లో 29th క్వశ్చన్ 29th ఆన్సర్ ఎంత ఉందో చూడండి. నేనేమి మీరు ఎక్కడో గూగుల్ చేయక్కర్లేదు కదమ్మా. సో ఐఎమ్ జస్ట్ అటాచింగ్ ద పీడిఎఫ్ రైట్ అండర్ యువర్ డిస్క్రిప్షన్, సో యూ కెన్ జస్ట్ చెక్ ఇట్. సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఐ విల్ బి డూయింగ్ ద క్యాలిక్యులేషన్. If something is I want you to do, then I'll tell that please solve this question. Values అన్ని మీకు ఇచ్చేసి ఇవి సబ్స్టిట్యూట్ చేయండి మీకు ఆన్సర్ వస్తుంది అని చెప్తాను. సో దాట్ థింగ్ ఐ వాంట్ యూ టు డూ. ఓకే, సో అది కూడా నేను మీకు ఆన్సర్ చెప్తే మీకు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అంటున్నారు. ఐ అండర్స్టాండ్ దట్. కానీ క్రాస్ చెక్ చేసుకోవడానికి నేను ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయలేనప్పుడు నాకు ఆన్సర్ ఎలా గుర్తుంటుందమ్మా? ఇప్పుడు థియరిటికల్ క్వశ్చన్స్ అంటే ఒక అర్థం ఉంది, దీనికి ఒక ఆన్సర్ నేను సాల్వ్ చేసుకుంటే 5.6 వస్తుంది. చేయకుండా నాకు ఎలా తెలుస్తుంది వాల్యూస్ ఉన్నప్పుడు అక్కడ 5.6 3.2 అవునా కదా?
సో అది మీరు చెక్ చేసుకోవడానికి నేను మీకు పీడిఎఫ్ అటాచ్ చేస్తున్నా. సో యూ కెన్ చెక్ ఇట్ దేర్. లాజికల్, రైట్? ఎస్. నెక్స్ట్ ఇది చెయ్యండి. ఆల్రెడీ మీకు ఇందాక పిక్చర్ కూడా అటాచ్ చేశాను కదా, సింపుల్గా చేసేయచ్చు. చూడండి, హ్యాబర్స్ ప్రాసెస్ మీకు ఆల్రెడీ తెలిసిందే, డీకి 2. సో ఇది పోయే. నెక్స్ట్ ఆస్వాల్డ్ ప్రాసెస్. ఆస్వాల్డ్ ప్రాసెస్ ఏకి 3. ఇందాకే చెప్పాను కదా, డీకన్స్ ప్రాసెస్ ఐ థింక్ ఇట్ ఈస్ కాపర్ క్లోరైడ్. సో ఆన్సర్ విల్ బి సి. నెక్స్ట్, కన్సిడర్ ద రియాక్షన్స్ రెస్పెక్టివ్లీ ద catalyst A, B and C. ఇది ఒక్కటి మాత్రం గుర్తుంచుకోవాలమ్మా, సర్ఫేస్ కెమిస్ట్రీలో దిస్ రియాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? నేను అన్ని మీ డైరెక్ట్ ఈజీ క్వశ్చన్సే కాదు, కొన్ని క్వశ్చన్స్ గుర్తుంచుకోవాల్సినవి కూడా ఉంటాయి. సో అందుకనే నేను ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, CO ప్లస్ CH2, CH4 ప్లస్ H2O. అదే COకి జస్ట్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ H2కి కెటలిస్ట్ మారిస్తే ప్రొడక్ట్ మారిపోయింది. O2 ప్లస్ 2H2 ఇస్ గివింగ్ యూ 2H2O. ఇది యాక్చువల్లీ మీకు ఐపీలో కూడా ఉంటుంది ఇదే క్వశ్చన్. సో చూడండి, CO ఎప్పుడైనా సరే మీకు ప్రొడక్ట్ ఆల్కహాల్ రావాలి అనుకుంటున్నారు అనుకోండి. ఇఫ్ యూ వాంట్ ద ప్రొడక్ట్ టు బి ఆల్కహాల్, దెన్ ఇట్ హ్యాస్ టు బి జింక్ ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్. సో ఇది పోయింది, జింక్ ఆక్సైడ్, క్రోమియం ఆక్సైడ్. చూడండి ఇక్కడ ఏంటి, CO ప్లస్ H2 ఇస్ గివింగ్ CH4. హైడ్రోజనేషన్ అంటే మనం ఏం యూజ్ చేస్తాం, నికెల్ యూజ్ చేస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ. ఫైన్. నెక్స్ట్, which of the following solution is used in static action in which prevents bleeding of colloid? Coagulation mindaake process cheppanu, em use chestam, iron chloride. A is a protective colloid. The following data is obtained for preventing the coagulation of 10 ml of gold salt to which 1 ml of 10% NaCl is added. What is the gold number? Gold number antene the preventive colloid. సో నాట్ ప్రివెంటెడ్ పక్కన పెట్టండి, ఇవి రెండు తీసేయచ్చు. సో వెయిట్ ఎంత ఇచ్చాడు, అమౌంట్ ఆఫ్ ప్రొటెక్టివ్ కొలాయిడ్ ఇస్ నథింగ్ బట్ యువర్ గోల్డ్ నంబర్, అవునా కాదా? సో 25, 32 తీసేయండి. సో ప్రివెన్షన్ ఎవరున్నారు, వాల్యూస్ నా దగ్గర ఏమేమి ఉన్నాయి ఇప్పుడు, 40 mg వేయచ్చు, 35 mg వేయచ్చు, 33 mg వేయచ్చు, అవునా? సో ద ఫాలోయింగ్ డేటా ఇస్ అబ్టైన్డ్ ఫర్ ప్రివెంటింగ్ ద కోయాగులేషన్ ఆఫ్ 10 ml gold salt to which 1 ml of 10% NaCl is added. What is the gold number of A? సో ఇక్కడ మనం ప్రొటెక్టివ్ కొలాయిడ్ వెయిట్ ఎంత తీసుకోవాలి అంటే, చూడండి ఇది యాడ్ చేసినా ప్రివెంట్ అవుతుంది, 35 యాడ్ చేసినా ప్రివెంట్ అవుతుంది, 33 యాడ్ చేసినా ప్రివెంట్ అవుతుంది. మరి అలాంటప్పుడు ఎంత యాడ్ చేయాలి, ఆబ్వియస్లీ ద స్మాలర్ వాల్యూ. ఆర్ ఐల్ టెల్ యూ అన్ ఎగ్జాంపుల్. Let me tell you. ఓకే, సపోజ్ మీకు జనరల్ గా తెలుసు ఏంటి, ఐరన్ రాడ్స్ అన్ని రస్టింగ్ జరుగుతాయి అని తెలుసు. ఈ రస్టింగ్ ని ఆపాలి అంటే మన దగ్గర 3 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి పెయింటింగ్ చేయొచ్చు, లేదా ఇంకొకటి ఆయిల్ ఆర్ గ్రీజింగ్ చేయొచ్చు, అండ్ లెట్ us think that ఇంకొకటి మెటల్ కోటింగ్ చేయొచ్చు. 3 ప్రాసెస్లు ఉన్నాయి. 3 ప్రాసెస్లో ఏది ఎఫెక్టివ్ అయితే మీరు అది చేసుకుంటారు, అది పక్కన పెట్టండి. నేనేం చెప్తున్నా అంటే పెయింటింగ్, ఆయిలింగ్ ఆర్ మెటల్ కోటింగ్ 3 ఒకే రకంగా పనిచేస్తున్నాయి. 3కి ఓన్లీ 5 years వారంటీ, 3 సేమ్. ఆఫ్టర్ 5 years 3 పోతాయి. ఓకే, 3 పోతాయి ఆఫ్టర్ 5 years. 5 years అన్ని 3 ఎగ్జాక్ట్లీ సేమ్ గా పనిచేస్తాయి. సో అలాంటప్పుడు నువ్వు మెటల్ కోటింగ్ ఎక్స్ట్రా డబ్బులు ఎందుకు పెట్టాలి, జస్ట్ ఆయిల్ యాడ్ చేస్తే, ఇంట్లో ఉన్న ఆయిల్ యాడ్ చేస్తే అయిపోతుంది కదా.
అవునా కదా? నేను 3 ఒకే రకంగా పనిచేస్తున్నాయని చెప్పినప్పుడు ఆబ్వియస్లీ ఏ తక్కువ కాస్ట్ ఉందో నువ్వు దానికి వెళ్తావు. మరి నేను 40 గ్రామ్స్ వేసినా ప్రివెంట్ అవుతుంది, 35 గ్రామ్స్ వేసినా ప్రివెంట్ అవుతుంది, 33 గ్రామ్స్ వేసినా ప్రివెంట్ అవుతుంది. సో నేను ఎంత వేస్తాను? ఆబ్వియస్లీ ద స్మాలర్ నంబర్ 33. సో గోల్డ్ నంబర్ ఎంత అవుతుంది ఇప్పుడు? ఆప్షన్ బి 33. చూడండి, ఇది ఏపీ 2024 క్వశ్చన్ అమ్మా, జస్ట్ ఆలోచించండి. నెక్స్ట్ క్వశ్చన్, లిస్ట్ 1 and list 2. Silver salt, eye lotion, stomach disorder, Kala-Azar, milk of magnesia. Let's do this question. Identify the method of preparation of colloidal salt. Preparation methods ఏమేమి ఉన్నాయి? కెమికల్ మెథడ్స్, బ్రెడిగ్ ఆర్క్స్ మెథడ్, ఇంకొకటి పెప్టైజేషన్. చూడండి, అల్ట్రా ఫిల్ట్రేషన్, డయాలిసిస్, ఎలక్ట్రో డయాలిసిస్ ఇవన్నీ ప్యూరిఫికేషన్ మెథడ్స్. పెప్టైజేషన్ ఒకటే ప్రిపరేషన్ మెథడ్. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి. ఓకేనా? నెక్స్ట్ ఈ మ్యాచింగ్ చూడండి. సో ఇవన్నీ మీరేం గుర్తుంచుకోనక్కర్లేదమ్మా, జస్ట్ లెట్స్ అప్లై అంతే. సో కొలాయిడల్ యాంటీమనీ, సిల్వర్ సాల్, మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, గోల్డ్ సాల్. ఓకే, చూడండి చూడండి, అబ్జర్వ్ చేశారా? నేను అందుకే చెప్తా, ఆప్షన్స్ చూసుకోండి, మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. మేడం మీరు మాకు చెప్పలేదు కదా, చెప్పలేదు, అయినా మీరు ఆన్సర్ చేయగలరు. అందుకే ఎప్పుడు అదే చెప్తా. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా మీకు తెలిసింది, అది ఏంటది? యాంటాసిడ్. యాంటాసిడ్ ఏం చేస్తుంది? ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎసిడిటీ ఇన్ యువర్ స్టమక్ తగ్గిస్తుంది. సో ఆబ్వియస్లీ 3 మస్ట్ బి స్టమక్ డిసార్డర్. సో 3కి డి ఎక్కడుందమ్మా? చూడండి, క్వశ్చన్ ఇచ్చేవాడికి కూడా తెలుసు మీకు ఎంత వరకు వచ్చు అని, దాని ప్రకారంగానే క్వశ్చన్స్ అన్నవి ఫ్రేమ్ అయి ఉంటాయి. సో యూ హ్యావ్ టు ఆన్సర్ అకార్డింగ్లీ. సో మిల్క్ ఆఫ్ మెగ్నీషియా, స్టమక్ డిసార్డర్. ఇప్పుడు చూడండి, కొలాయిడల్ సొల్యూషన్, కొలాయిడల్ యాంటీమనీ కలా-అజార్, సిల్వర్ సాల్ కేమో ఐలోషన్, గోల్డ్ సాల్ ఏమో ఇంటర్మస్క్యులర్ ఇంజెక్షన్. ఓకే మ్యామ్, మీలా టాపర్స్ కాదు మేము అంటున్నారు. నాన్న మీరు టాపర్స్ కాదు, యూఆర్ లిస్నింగ్ టు ద క్లాసెస్ నా. టాపర్స్ అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఇప్పుడు ప్రిపరేషన్ అనేది ఫోకస్డ్ గా డెడికేటెడ్ గా చదువుతున్నారు కాబట్టి ఇట్ డజంట్ మ్యాటర్ వెదర్ యూర్ టాపర్ ఆర్ నాట్. ఈ 1 month నువ్వు చేసే ప్రిపరేషన్ మీదే నువ్వు టాపరో కాదు అన్న డిసైడ్ అవుతుంది. ఓకే, ఈ 1 month నువ్వు బిందాస్ చదివేవనుకో నువ్వే టాపర్. ఈ 1 month కనుక ఐపీఎల్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసావనుకో అప్పుడు నువ్వు టాపర్ కాదు. సో యూఆర్ want to be a topper or not just depends upon this 1 month of preparation. So proper గా చదువుకోవాలి. నెక్స్ట్, శశి యాదవ్ ఉంది నాన్న, చెక్ దట్ పీడిఎఫ్, జస్ట్ స్క్రాల్ చేయి, యూ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ దట్ పీడిఎఫ్. నెక్స్ట్, X is a protective colloid following data 10 ml of gold salt 1 ml. What is the gold number? ఈ రెండాటికి ప్రివెంట్ అవ్వట్లేదంట, గోల్డ్ నెంబర్ అంటేనే ప్రివెంట్ చేయాలి. సో 2 తీసేయండి, ఈ 3 ప్రివెంట్ అవుతుంది. సో ఆబ్వియస్లీ లోవర్ నంబర్ తీసుకోవాలి. ఆన్సర్ ఏంటి? 25. చూడండి, ఈ క్వశ్చన్ ఏపీ మే 20, 2024, ఏపీ మే 22, 2024 రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్, which of the following has the maximum coagulating power? Coagulating power అంటే ఏంటి? just check with the charge. చార్జ్ ఎక్కువ ఉంటే కోయాగులేటింగ్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ఎంత? -1. ఇక్కడంత SO4 2-. ఇక్కడ ఎంత వస్తుంది? PO4 3- చార్జ్. ఇక్కడ ఎంత వస్తుంది? 4-. అది పాజిటివా నెగిటివా మనకి సెకండరీ. దేనికి చార్జ్ ఎక్కువ ఉంది? ఆన్సర్ ఏమవుతుంది? అంతే, హయ్యర్ చార్జ్ హయ్యర్ ద కోయాగులేటింగ్ పవర్. డేవిడ్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ డియర్. 25th అంట వస్తాను. నెక్స్ట్ క్వశ్చన్, 10 ml of 0.5 molar NaCl is required to coagulate 1 liter of Sb2S3 salt in 2 hours time.
the fluctuating value of NaCl in millimoles is. బాబో ఇదేదో క్యాలిక్యులేషన్ వచ్చేసింది అని టెన్షన్ పడిపోనక్కర్లేదు. సో let us calculate first. 10 ml of 0.5 molar. So molarity is equal to number of moles by volume in liter. ml లో ఇచ్చాడు కాబట్టి into 1000. సో ఎన్ని మోల్స్ వస్తున్నాయి? n equal to molarity is 0.5, volume is 10 by 1000. So this is 5 into 10 power minus 3. సో మనము మిల్లీమోల్స్ లో అంటున్నాడు. సో నంబర్ ఆఫ్ మిల్లీమోల్స్ ఏమవుతుంది? 10 power minus 3 తీసేయండి, 5. ఇదో క్వశ్చనా? బేకార్ క్వశ్చన్ మళ్ళీ. సో ఆన్సర్ ఏంటి? 5. ద ఫ్లక్యులేటింగ్ వాల్యూ ఆఫ్ NaCl ఇన్ మిల్లీమోల్స్. అయిపోయింది. నెక్స్ట్, match the following. This also you can do. Solid, liquid, liquid, liquid. బెస్ట్ అయితే ఎప్పుడు చూసుకోండి లిక్విడ్ లిక్విడ్ ఎమల్షన్. బికి 4 అవ్వాలి. సో 2 ఆప్షన్స్ ఎలిమినేటెడ్. సాలిడ్ అండ్ లిక్విడ్ ఇస్ అ సాల్. ఏకి 3 అవ్వాలి ఆన్సర్. A is 3, A is 3. B is 4. C and D చూడండి. సాలిడ్ ఇన్ గ్యాస్, లిక్విడ్ ఇన్ సాలిడ్. ఏమేమి ఆప్షన్స్ మిగిలాయి? జెల్, ఏరోజాల్. ఏరోజాల్ అంటే పక్కాగా గ్యాస్ ఉండాలి. సో సికి 2 అవ్వాలి. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. దట్స్ ఇట్. అయితే నాకు దినేష్ డేవిడ్ ఒక అబ్బాయి 25th క్వశ్చన్ అన్నాడు. సో 25th ఎక్కడుంది? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ డి ఎందుకు అవ్వదు మేడం అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జనరల్ రియాక్షన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హెట్రోజీనియస్ కెటలిసిస్? అమ్మా ఈ కెటలిస్ట్ యొక్క ఫేజ్ చూసుకో, ఓకేనా? ఈ కెటలిస్ట్ ఫేజ్ రియాక్టెంట్స్ తో కౌంట్ చేసుకో. ఇది సాలిడ్, ఇవి గ్యాసెస్. ఇది గ్యాస్, ఇవన్నీ గ్యాసెస్. ఇక్కడ సాలిడ్ ఉంది. సో యూఆర్ యూజింగ్ ద రియాక్టెంట్స్ విత్ ద కెటలిస్ట్ టు ఫార్మ్ ద ప్రొడక్ట్. సో రియాక్టెంట్స్ తో కంపారిజన్ చేసుకో, ఓకేనా? మా కాలేజ్లో కాన్సెప్ట్ చెప్పలేదు మ్యామ్, ఇప్పుడు మీరు చెప్తుంటే కొత్తగా ఉంది, అయినా కూడా ప్రాబ్లమ్స్ చేయొచ్చా మ్యామ్? ప్లీజ్ గివ్ మీ రిప్లై మ్యామ్. గేమింగ్ రాక్ యూజర్ ఐడి. నేను చెప్తాను, నీకు అర్థమవుతుంది కదా నాన్న. కాలేజ్లో వినకపోయినా ఇట్ ఈస్ ఓకే, బికాస్ ఇట్స్ అ డిలీటెడ్ చాప్టర్. పక్కన పెట్టు. ఇప్పుడు నేను క్లాస్ చెప్పినప్పుడు నీకు అర్థమవుతుంది కదా. సో ఇచ్చిన ప్రాబ్లమ్స్ నువ్వు చేయగలుగుతున్నావు కదా, చాలది. ఎవరిది? చరణ్, మ్యాథ్స్ ఒకటే ప్రిపేర్ అయితే సరిపోద్దా అంట. నువ్వు మ్యాథ్స్ ఒక్కటే ప్రిపేర్ అయ్యేవి అనుకుందాం, ఫిజిక్స్ కెమిస్ట్రీ వదిలేసావు. అప్పుడు 160లో టోటల్ బిట్స్ 80. 80కి 80 అటెంప్ట్ చేయడం కష్టం. సో నువ్వు ఎంత సూపర్గా ప్రిపేర్ అయినా, సో లెట్ us think that నువ్వు ఆల్మోస్ట్ 70+ బిట్స్ అప్లై చేస్తున్నావు. సో 70 మార్క్స్ వస్తాయి. 70 మార్క్స్ నీకు మంచి సీట్ ఏం రాదే, నార్మల్ సీటే వస్తుంది. ఇఫ్ దాట్ ఈస్ ఓకే ఫర్ యూ, యూ కెన్ గో ఫర్ ఇట్. శ్రీటి చెప్పనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? రేపు చెప్తున్నాను కదా జీఓసి. Manoj, speeding of the reaction is catalyst, not involved promoter. Good, good. Hydrogen and its compounds keep patent. It's already there, na? ఇది ఆల్రెడీ ఉంది నాన్న, మీరు ఎందుకు చూడలేకపోతున్నారు నాకు తెలియదు. I'll just show you the PDF also. Just give me a second. చూడండి అమ్మా, మీరు ఏం చేస్తారంటే, ఇది ఉందా, మన క్లాస్కి వెళ్తే ఇక్కడ లైవ్ చాట్లో ఆల్రెడీ ఉంది చూడండి, సర్ఫేస్ కెమిస్ట్రీ PYQs. ఓకే, అలాంగ్ విత్ దట్ ఇక్కడ కూడా లింక్ అన్నది
పెట్టేసి ఉంది సర్ఫేస్ కెమిస్ట్రీ PYQs. ఈ లింక్ అయినా క్లిక్ చేసుకోండి. ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు ఏం ఓపెన్ అవుతుందో ఐ జస్ట్ షో యూ సో దట్ ఎవరికైతే అర్థం కావట్లేదో ఐ జస్ట్ షో యూ హియర్. చూడండి, అయ్యో ఇది వచ్చింది. చూడండి, మీరు ఇది ఉంది కదా, ఇదిగోండి ఈ లింక్ ఉందా, ఈ లింక్ కనుక మీరు క్లిక్ చేశారనుకోండి అమ్మా, దిస్ విల్ బి డైరెక్టింగ్ యూ టు దిస్ వేదాంతు హోమ్ పేజ్ వెర్ యూఆర్ సపోజ్ టు గివ్ యువర్ ఫోన్ నంబర్ అండ్ ఓటీపీ ఒకసారి ఎంటర్ చేసేసిన తర్వాత యుల్ బి కమింగ్ టు ఏది యుల్ బి కమింగ్ టు అది ఓపెన్ చేస్తే మీకు ఈ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. ఈ పీడిఎఫ్లో మీరు అబ్జర్వ్ చేస్తే యుల్ బి హ్యావింగ్, చూడండి ఇవి క్వశ్చన్స్. నేను మీకు క్వశ్చన్ నంబర్, ఇందాక అబ్బాయి 25th క్వశ్చన్ అన్నాడు కదా, సో చూడండి అదే క్వశ్చన్ ఇక్కడ కూడా ఉంటుంది. నేను అందుకే క్వశ్చన్ నంబర్స్ అనేవి అటాచ్ చేయడం జరిగింది. ఇదిగోండి హెట్రోజీనియస్ క్యాటలిసిస్ ఇప్పుడు చూసాం కదా, ఇదే క్వశ్చన్. సో క్వశ్చన్ నంబర్స్ నేను డైరెక్ట్లీ ఇక్కడ నుంచే పిక్ చేసుకొని అక్కడ పెట్టాను. సో యూ కెన్ యూజ్ దెమ్ డైరెక్ట్లీ. నెక్స్ట్ ఇవన్నీ సాల్వ్ చేసిన తర్వాత మీకు సొల్యూషన్స్ కూడా ఉంటాయి. గో డౌన్ స్క్రాల్ చేయండి ఇంకా. సో మొత్తం 85 క్వశ్చన్స్ ఉన్నాయి. 2015 10 years పేపర్స్. సో సర్ఫేస్ కెమిస్ట్రీలోకి వెళ్తే చూడండి, 1 ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ, 2 ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి, 6 ఆన్సర్ ఏంటి ఆప్షన్ ఏ, అలాంగ్ విత్ దట్ సొల్యూషన్ ఇస్ ఆల్సో అవైలబుల్. అందుకే చెప్తున్నా, మీరు మంచిగా ఇట్లా పీడిఎఫ్ చూసుకున్నారనుకోండి మీకు ఏ ప్రాబ్లం ఉండదు. Is that clear? Okay na? Fine. So all right, I'm trying this PYQs, ma'am. Very good dear. All right, any doubts in today's class? Harika Lakshmi 80 వస్తే మంచి ర్యాంక్ వస్తుందా మేడం? I won't say it's a beautiful rank, but fine. మంచి కాలేజ్లో రావాలి అంటే 80 సరిపోదు, అంటే 80+ యూ హ్యావ్ టు బీ స్కోరింగ్. అంటే ఎక్స్ట్రీమ్ బెస్ట్ కాలేజెస్లో కావాలి అంటే. Yes. So fine then, all right then, I'll be seeing you all in the next class tomorrow again at 11 a.m. and our session for tomorrow is GOC, General Organic Chemistry. So నేను రేపు GOC స్టార్ట్ చేయబోతున్నాను. సో ప్లీజ్ డు నాట్ మిస్ దిస్ సెషన్. ఎందుకంటే నేను తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ చెప్తున్నప్పుడు డెఫినెట్లీ GOC విల్ హెల్ప్ యూ. సో GOC కనుక మీరు వినలేదనుకోండి, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ అర్థం చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫర్ దాట్ రీజన్ పక్కాగా రేపు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ at 11 o'clock tomorrow sharp. So all right then, I'll be seeing you all in the next class tomorrow again. Until then, this is Jayashree and thank you. Have a good day. Chadukondi.